ఐదు ఐదు రకాల ఇన్కమ్స్ ఉంటాయి. అవన్నీ కావాలి మనకి. ఓకే. అవేనో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో దాంట్లో మేనిఫెస్టేషన్ అంటాం దాన్ని, మనం తీర్చుకోవడాన్ని, అనుకున్నది సాధించుకోవడాన్ని. అయితే ఇది చేయడానికి కావాల్సింది ఒక నెట్వర్క్ కావాలి. ఉద్యోగికి ఉండదు నెట్వర్క్, పర్సంటేజ్ ఉండదు. స్కిల్కి తగ్గ ఇన్కమ్ వాళ్ళకి ఇది కుదురుతుంది. నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం వాళ్ళకి ఆ చాయిస్ ఉంది మన యొక్క బైనరీ ప్లాన్లో. బైనరీ ప్లాన్. నేను ఒకసారి ఒక వ్యక్తికి, చాలా దగ్గర వ్యక్తి, మళ్ళీ నేను వెళ్తాను, తన దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలుకి బైనరీ ప్లాన్ అనగానే మొత్తం విన్నారు. బైనరీ ప్లాన్ అనగానే వాళ్ళు వెనకడుగు వేశారు. బైనరీ ప్లానా అని అన్నారు. దాని గురించి వాళ్ళకి ఆ, అంటే వాళ్ళకి బైనరీ ప్లాన్ అంటే ఇక మొత్తం కరెక్ట్ కాదనేది అవగాహన ఉంది స్టార్టింగ్లో. కానీ నేను చెప్పాను ఇది లేదు, ఇది 100% రైట్ అని చెప్పాను. కానీ బిలీవ్ చేయలేదు. చూడండి, చాలా సంవత్సరాలు మిస్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. అందుకనే మన అభిలాష్ సార్ అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది బాగా. అందుకనే బాగా కనెక్ట్ అయింది. మనము 12 ఇయర్స్ సక్సెస్ ఆఫ్ బైనరీ ప్లాన్. ఇది మనం చాలా గ్రేట్ తెలుసా. బైనరీ ప్లాన్ ఎవరు కూడా బైనరీ ప్లాన్ ని ప్రొడక్ట్ పెట్టి తీసుకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఇండియాలో లేరు. వీఆర్ లక్కీ పీపుల్. చాలా చాలా లక్కీ. ఈ ఇన్కమ్ ప్లాన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే చేయడం అంటే, నార్మల్ పర్సన్ కెన్ అచీవ్ 2.5 ఈజీలీ. తను మాత్రం ఒద్దికగా చేసుకుంటే, బిల్డ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆ జట్టు లీడర్ గెలిస్తే జట్టు అంతా గెలవచ్చు అనమాట. అర్థమైందా పాయింట్? జాగ్రత్తగా వింటున్నారా? ఇది తెలుసుకోండి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఆ, కొంతమంది మన ఇప్పుడు లీడర్స్ ఉన్నారు, పెరల్స్, రూబీలు, వాళ్ళు ఎందుకు అంత సీరియస్ గా పట్టుకున్నారు, సీరియస్ గా చేస్తున్నారంటే వాళ్ళకి ఇదంతా తెలుసు. వాళ్ళకి హరిప్రసాద్కి ఏం తెలుసు అందరికీ తెలుసు. ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ మన ముందు మనకు సార్ ఉన్నారు, కృష్ణయ్య సార్. ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు? ఆ, ఇది మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే నాకు అని ఎందుకు అంత ఖచ్చితం సార్కి? బికాస్ ఆఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ వివా ఇన్కమ్ ప్లాన్. ఓకే. సో తనకి ఫుల్ క్లారిటీ ఉంది దీని గురించి. కాబట్టి మీరు కూడా దీన్ని తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకుంటేనే వై వివా అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో మరి ఈ నెట్వర్క్ ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ కస్టమర్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి. నేమ్ లిస్ట్ నుంచి నెట్వర్క్ పుడుతుంది. కస్టమర్ నెట్వర్క్. అందరూ ఐడీలు అనుకుంటారు, కాదు. ఫస్ట్ రిటైలింగ్. రిటైలింగ్ రిటైలింగ్ ద్వారా వచ్చినటువంటి నెట్వర్క్ అంటే, ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళే నెట్వర్క్ కదా సార్ అనుకుంటారు. కాదు కాదు, అమ్మినవి కూడా నెట్వర్కే. రీఆర్డర్లు రావట్లే శ్రీకాంత్? రీఆర్డర్లు వస్తున్నాయి. నెట్వర్క్ కూడా ఇన్కమ్ ఇస్తుంది. సో కస్టమర్ నెట్వర్క్ ఫస్ట్ స్టెప్. తర్వాతది ఏది నెట్వర్క్ చెప్పు? ఇగో ఈ రిటైలర్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను చూడు శ్రీకాంత్. లేకపోతే రూబీ ఎగ్జిక్యూటివ్ మన సునీల్ గారు ఉన్నారనుకో. ఉమ్, సునీల్ గారు ఉంటే నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ దగ్గర ఇది చూడండి. తనకి సునీల్ గారికి లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10 రిటైలర్స్ ఉన్నారు. ఓకే శ్రీకాంత్, నీకు 20 మంది కస్టమర్లు ఉన్నారు. ఓకే సార్. నీకు 20 మంది కస్టమర్లు ఉన్నారు. ఓకే. రీనేమ్ అని ఉంటుంది మీకు పక్కన. కొంచెము శృతి అని ఉందనుకోండి, పక్కన రీనేమ్ అని ఉంటుంది. చూడండి. ఎందుకంటే మనం మార్చినప్పుడల్లా నేను పేరు మారుస్తుంటాను. నేను మళ్ళీ లాగిన్ అయినప్పుడల్లా నా పేరు మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చేస్తాను. సీనియర్లు నెమ్మదిగా ఇది నేర్చుకోవాలి. ఓకే, ఇది చూడండి. ఇది అన్నమాట. ఈ విధంగా మీరు ఎందుకు అనంటే, ఫలానా శిరీష గారు అనేది నాకెవరో తను తెలియదు. శిరీష గారు మొన్న పరిచయం అయ్యారు, సుంకన్న మురిహరి గారు. తను ఇప్పుడు స్టార్ 250 అయ్యారు. తను ఓకే. పక్కన పెట్టుకోవాలి. ఎం శ్రీనివాస్ స్టార్ 250.
జయసుధ గారు నాకు తెలుసు 500 అని. కానీ ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి కొత్తగా స్టార్ట్ అవుట్ అయిన వాళ్ళకి తెలియదు. ఓహో! ఇంతమంది 500 వీళ్ళు ఇది అని తెలవాలా వద్దా? మీరే న్యాయం చెప్పండి మీరు. న్యాయం చెప్పండి. హ్మ్. మన కంపెనీ ర్యాంక్ ఇచ్చింది కదా! అది. ఫస్ట్ అందరూ మార్చుకోండి. జూనియర్స్ అందరూ గూడా. శృతి 500 ఓకే. 500. ఖలీల్ నాకు మార్చడం రాదు. ఇంక టీమ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు? టీమ్‌ని ఎట్లా మీరు జూమ్‌లోకి సంబంధించిన చిన్న చిన్న విషయాలు తెలియకుండా మీరు టీమ్ బోనస్ అనేది ఒక లక్కీ లడ్డు లాంటిదండి. అర్థం చేసుకోండి. అది ఎక్కడ దొరకదసలకి. అందుకనే ఆహ్, ఏంటి నేను చెప్పేది బైనరీలో ఉంటుందది. నేను మన సీనియర్స్‌కి చెప్తుంటాను. అది ఒక అదృష్టం. ఎవరికైనా బోత్ సైడ్ కుదిరింది, స్టెప్ 1 జరుగుతుంది, వాళ్ళకి బోనస్ వస్తుందంటే వాళ్ళు అదృష్టవంతులు. ఒక ఇన్కమ్ పైప్‌లైన్ ఏర్పడ్డది. చెడగొట్టుకోకండి అని చెప్తుంటాను నేను. దాన్ని మిస్ అయిపోయిన తర్వాత అర్థమవుతది. ఆ తర్వాత కూర్చొని బాధపడుతుంటారు. అయ్యో! నేను ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది ఇది అని. నేను గత 7 సంవత్సరాల నుంచి మొదట ఒకసారి, 2 సార్లు అనుభవం అయిన తర్వాత నేను ఫుల్ అలర్ట్‌గా ఉండేది నా ప్రోగ్రామ్స్ దగ్గర. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ యొక్క టీమ్ బోనస్. అర్థమైందా? బోత్ సైడ్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాల దగ్గర మీకు అవేర్‌నెస్ లేకపోతే ఆ వచ్చే ఆ ఇన్‌కమ్‌ని వచ్చే ఇన్‌కమ్ ఉంటేనే గదా! మీకు అయ్యేది. 10,000 అయింది, 20,000 అయింది, 30,000 అయింది, రూ. 1,00,000 అయింది. మేడం లక్ష్మీదేవి గారికి స్టార్ట్ టు 50 ఎంతండి మీకు ఇన్‌కమ్? నా ఇన్కమ్ 60 వరకు ఉందండి. రూ. 60,000 వచ్చింది. అవునా? సో, మినిమమ్ ఆ ఇన్‌కమ్ వచ్చింది. అంటే ఇంకా అలాగా ముందుకెళ్తూ ఉంటే ఎంతో కొంత వస్తూ ఉంటదని గదా అర్థం. దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. దాన్ని కంటిన్యూ చేయాలి అనంటే, మనం 2 వాట్సాప్ కల్చర్, జూమ్ కల్చర్ ఈ రెండిని మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడున్నాం? చాలామంది శేషాద్రి గారైనా, మిగతా వాళ్ళెవరైనా సరే, ఈ టైంకి మీ ఎగ్జిక్యూటివ్స్ ఎలా కూర్చుంటున్నారో, అలా స్టార్ 250లు, 500లు ఈ 1 అవర్, 1 ½ అవర్ దీనికే ఇచ్చేయండి. ఈ ఎడ్యుకేషన్ క్లాస్‌కి. అంటే మీ యొక్క 1000కి. సరేనా? మీ యొక్క 1000 చూడండి మీరు ఇక్కడున్న ఎగ్జిక్యూటివ్స్‌ని ఆల్‌మోస్ట్ ఎగ్జిక్యూటివ్స్‌ని వాళ్ళని డైమండ్ సార్‌తో సహా మీరొకసారి అబ్జర్వ్ చేయండి. హ్మ్. హాయిగా రిలాక్స్‌గా కూర్చొని సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కదా! ఇది పాయింట్. ఫస్ట్‌ది నెట్‌వర్క్‌లో ఒకసారి చెప్పు బాబు శ్రీకాంత్. నీకు 20 చెప్పండి. మంది కస్టమర్లున్నారు. అవును సార్. వాళ్ళలో 10 మంది మళ్ళీ ఆర్డరో ఇవి లేకుంటే ఇంకొక కస్టమర్‌నో చూపిస్తున్నారు. అంటే అవును. ఏంటి అర్థం? వాళ్ళకి ప్రొడక్ట్ ఏ నచ్చింది. నెట్‌వర్క్ ఉందంటూ నీకు? కస్టమర్ నెట్వర్క్ సార్. కస్టమర్ నెట్‌వర్క్. వెరీ గుడ్. కస్టమర్ నెట్‌వర్క్. నీ డౌన్‌లైన్‌లో కొంతమంది డైమండ్ క్రియేషన్ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళే రిటైల్ చేస్తున్నారు. సజెస్ట్ చేయడం. వాళ్ళు రిటైల్ చేసుకుంటున్నారు. అంటే దీన్ని ఉపాధిగా పెట్టుకొని ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. అప్పుడు ఏ నెట్‌వర్క్ ఉన్నట్టు? రిటైలర్ నెట్‌వర్క్. రిటైలర్ నెట్వర్క్. రిటైల్ చేసుకునే వాళ్ళని ఏమంటాం? రిటైలర్ అంటాం. కొన్న వాళ్ళని ఏమంటాం? కస్టమర్ అంటాం. కస్టమర్. కస్టమర్ నెట్‌వర్క్ ఉంది. రిటైలర్ నెట్‌వర్క్ ఉంది. ఎస్. ఓకేనా? ఓకేనా? హ్మ్. చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ వచ్చాం. నేను కూడా ఉద్యోగం చేస్తూ వచ్చాను. నాకు వ్యాపార అనుభవం లేదు. క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్. క్యాపిటల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? పెట్టుబడి. అంటే ఏదైతే మనం పెట్టుబడి పెడతామో అది మళ్ళీ మనకు తిరిగి రాదది. క్యాపిటల్ ఇన్‌కమ్ అది. మేము పెట్టేసాం అది. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఓకే. ఆ ఫర్నిచర్‌కి దానికి పెట్టామనమాట. అది క్యాపిటల్ ఇన్‌కమ్. రైట్? సో, బిజినెస్ అన్న తర్వాత కొన్ని కొన్ని విషయాలనేది మనకి అండర్‌స్టాండింగ్ అవ్వాలి. అట్లాగే ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్‌లో కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థమైతే చక్కగా మనం ముందుకెళ్తాం. స్కేల్ అప్ చేసుకుంటాం బిజినెస్‌ని. ఓకేనా? రైట్. ఇప్పుడు నీకేమో 20 కస్టమర్ నెట్‌వర్క్ ఉంది. ఒక ముగ్గురు లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఇద్దరు రిటైలర్స్ ఉన్నారు. ముగ్గురు అనుకుంటా రైట్‌లో. ఓకేనా? ఓకే సార్. ఒకవైపేమో ఒకరున్నారు. రిటైలింగ్ ఓకే. కదా! అవును సార్. ఆశిష్ ఒకవైపు. రైట్. అంటే ఒక మొత్తం కలిపి నలుగురున్నారు రిటైలర్స్. ఎస్ సార్. అదే సునీల్‌కి 20 మందున్నారు. ఓకే సార్. లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10. అంటే తనకి పర్సనల్‌గా పద్మా మేడంకి కస్టమర్ నెట్వర్క్ ఉంది.
ప్లస్ రిటైలర్ నెట్వర్క్ కూడా ఉంది. ఓకే సార్. తద్వారా వీక్లీను మంత్లీను ఎంతో కొంత ఇన్కమ్ని మనం ఎర్న్ చేసుకోవచ్చు థ్యాంక్స్ టు వివా. ఓకేనా, ఇది మినిమం మనం సాధించాల్సింది. ఇప్పుడు దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ కస్టమర్ నెట్వర్క్లో సక్సెస్ అవ్వడానికి, ఆ తర్వాత రిటైలింగ్ నెట్వర్క్లో కూడా అంటే రిటైలర్స్ని తయారు చేసుకోవడం కూడా సక్సెస్ అవ్వడానికి మనకి ఎడ్యుకేషన్ క్లాసెస్. ఓకేనా, అర్థమైన వాళ్ళందరూ దీనికి మనం ఈ సెషన్కి మనం స్టార్ట్ చేసుకున్నాం. ప్రతిరోజు 5 PM మార్నింగ్ మైండ్ఫుల్నెస్, ఈవినింగ్ బిజినెస్. ఓకే, ఇప్పుడు దీంట్లో భాగంగా అందరం లక్ష్యం పెట్టుకుంది. మీకు ఆల్మోస్ట్ అందరు సీనియర్స్ చెప్పారు. ఒకసారి దాన్ని నేను ఏది సార్ ఒకసారి అది చూపించు. 20 బాక్సెస్ ఉంటాయి. దాన్ని 20 బాక్సెస్, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కస్టమర్. సరేనా? ఉమ్. మీ ఆ, శ్రీకాంత్, ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో కుదురుగా ఓపిక్గా చిన్నపిల్లవాడికి చెప్పినట్టు నువ్వు నీ టీంలో వచ్చిన వాళ్ళకి అట్లా చెప్పాలి. ఓకే సార్. నువ్వు పిహెచ్డి చేసిన అంగన్వాడీలో పనిచేస్తున్నట్టు చేయాలి. ఓకే సార్. ఓకేనా, ఇది ఓకే. ఇది ముఖ్యం. ఇదే మీ ప్రెజెంటేషన్లో సక్సెస్ అవ్వడానికి మంత్ర. నీ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మంత్ర ఏంటంటే, ఎదురుంగ వ్యక్తి ఎవరు వచ్చినా సరే, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా సరే, నువ్వు ఏమని ఫీల్ అవ్వాలి, వీళ్ళు చాలా చాలా ఆ, చిన్నపిల్లవాడు అన్న చిన్నపిల్లవాడికి నువ్వు ఎట్లా వివరించి చెప్తావో అలా చెప్పాలి. ఓకే. ఓకే, రైట్. వన్ కస్టమర్ ఈక్వల్ టు 1 ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకో. 1 కస్టమర్ ఈక్వల్ టు 1 ఫ్యామిలీ. నేను 10 ప్రోడక్ట్లు, ఒక 3 పల్సులు, 3 కాఫీలు, ఒక 2 కేర్లు తీసుకున్నా సరే, నేను ఒక ఫ్యామిలీ, ఒక కస్టమర్. అట్లా ఎన్ని ఫ్యామిలీస్ రావాలని పెట్టుకున్నాము డైమండ్ క్రియేటర్కి? 1 సార్. మొత్తం 40. 20 సార్. సారీ 20. 20, మినిమం 40 ప్రొడక్ట్లలో మినిమం 40. అది ఓకేనా? అందరు రీచ్ అయ్యారా ఈ పాయింట్కి? దీనికి ఓకే, థ్యాంక్ యూ. అందరూ చక్కగా మార్చుకున్నారు. శిరీష గారు కూడా. ఎవరినైనా పేరు మార్చుకొని రమ్మనండి. వివిధ పేర్లు ఉన్నాయి, ఏం తెలవట్లేదు. ఎవరైనా వస్తే పేర్లు మార్చుకొని రమ్మనండి లాగిన్ అయ్యేటప్పుడు. ఓకే, రాసుకున్నావా ఇది? 1 కస్టమర్ ఈక్వల్ టు 1 ఫ్యామిలీ. ఆ 20 బాక్సెస్ ఉన్నాయి, అందరు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చూపించాల్సిన అవసరం లేదు కదా కొత్త వాళ్ళు. అవి 20 ఫ్యామిలీస్ అనమాట. 20 ఫ్యామిలీ. నో కన్ఫ్యూజ్. తర్వాత మళ్ళీ ఇంకా అయిపోయింది, నేను చెప్పేశాను. ఇక తర్వాత సిల్వర్ క్రియేటర్ ఉంది. బుచ్చిరెడ్డి గారు, సిల్వర్ క్రియేటర్ అంటే ఏంటి? సిల్వర్ క్రియేటర్ చెప్పండి సార్. 6 products, sir. Right to 6 products, left to 6 products. మన ప్రొడక్ట్ 3 రూపంలో customers. మాట్లాడకుండా కస్టమర్ రూపంలో మాట్లాడదాం. Sir. Right to 3 customers, left to 3 customers. రైట్ లెఫ్ట్ కాదు, మీ వర్క్ చెప్పండి. మీరు సిల్వర్ క్రియేటర్ అవ్వాలంటే మీరు సిల్వర్ క్రియేటర్ అవ్వాలంటే ఎన్ని ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వాలి? ఈ పాయింట్ చెప్పండి. ఇట్లా అవును సార్. ఏలో 3 customers, బిలో 3 customers. మీరు ఏబి అని మీరు అది చూసుకోకండి. కేవలము మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు 3 ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వాలి. సరేనా? 3 ఫ్యామిలీస్ కి మీరు రీచ్ అయితే మీరు సిల్వర్ క్రియేటర్ అవుతారు. ఓకే, చూడండి, బుచ్చిరెడ్డి గారు స్టార్ట్ అవుట్ అయ్యారు. సార్ మీ ఇన్కమ్ ఎంత? 30,000 above. 13,000, 13,000. అవును సార్, 30 సార్, 30,000 above. 30,000. ఓకే, గుడ్. తన షాప్ చిన్న కిరాణా షాప్ చూసుకుంటూనే ఈరోజు పెన్ను పేపర్ పట్టుకొని ఇందులో స్టార్ 1000 అవ్వాలని తను ట్రై చేస్తున్నారు. ఒకసారి ఆయనకి హార్ట్ ఇవ్వచ్చు, ఆల్ ది బెస్ట్ చెప్దాం. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇంకా థ్యాంక్ యూ సార్.
డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందుకే నేను మనకి ఒక చిన్న చిన్న ఐడియాస్ తోటే ఉంటుందన్నమాట. లోపల క్రిస్టల్ క్లియర్ నేను ఇచ్చేసాను అనుకోండి, పక్షి కనపడ్డట్టుగా అటే వెళ్తుంది. 3 కస్టమర్ అంటే 3 ఫ్యామిలీస్ని రీచ్ అయిపోతే సిల్వర్ క్రియేటర్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి అట్లాగే గోల్డ్ క్రియేటర్ అంటే 6 ఫ్యామిలీస్ గోల్డ్ క్రియేటర్. ఒక్కొక్కరు 3 ప్రొడక్ట్లు తీసుకోవచ్చు, 5 ప్రొడక్ట్లు తీసుకోండి, ఏదైనా తీసుకోనండి. అక్కడ పేర్లు మాత్రం వస్తుంది. ఎవరిదైనా ఎగ్జాంపుల్ చూపిస్తే చూపించండి సార్. ఇది ప్లాటినం అంటే 12 ఫ్యామిలీస్కి. ఇది సిల్వర్. ఓకే, 3 అని అక్కడ అందుకనే వేసాం. 3 ఫ్యామిలీస్కి రీచ్ అయ్యాను, మినిమం 2 ప్రొడక్ట్లు. ఇట్లా కొంతమంది ఒక ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళది ఇంకా మన వాళ్ళు రిలీజ్ చేయలేదు, వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెడితే అప్పుడు రిలీజ్ చేస్తారు. ఆ ఫ్యామిలీ కనీసం 2 తీసుకున్నాను. ఎందుకు ఇదంతా అంటే రిటైలింగ్ మీకు స్కిల్ రావాలి, అమ్మే స్కిల్ రావాలి, రిటైలింగ్ స్కిల్ రావాలి. సో ప్లాటినంకి 12 ఫ్యామిలీస్. తర్వాత గోల్డ్కి 6 ఫ్యామిలీస్. తర్వాత డైమండ్ క్రియేటర్. సో 20 కస్టమర్స్. మనము రేపు పొద్దున జరగబోయేటువంటి మన సక్సెస్ మీట్లో క్రియేటర్స్ క్లబ్ ప్రోగ్రామ్కి మీరందరూ డైమండ్ క్రియేటర్గా రావాలి. డైమండ్ క్రియేటరు, ప్లాటినం క్రియేటర్ అయిన వాళ్ళకి నో టికెట్ లేదు. అది మీకు ఇస్తున్నటువంటి ఒక గౌరవం. మీరు కంపెనీకి ఒక అంబాసిడర్గా అన్ని ఫ్యామిలీస్కి రీచ్ అయినందుకు అది ఒక రెస్పెక్ట్. ఓకే, ఇది నో టికెట్ వాళ్ళకి. రైట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అసలు మినిమం 5 ఇన్కమ్ల గురించి మనం తెలుసుకుందాం. 5 ఇన్కమ్స్. ఓకే, మన దాంట్లో లావణ్య మేడం ఒకసారి చెప్పండి 5 ఇన్కమ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సార్ సర్వైవల్ ఇన్కమ్ అంటే ఏందో కూడా చెప్పండి మేడం. సర్వైవల్ అంటే ఏంటి అంటే మనం సర్వైవ్ అవ్వడానికి ఒక నెలకు ఒక 5,000 10,000 రావడం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటుందా మేడం? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సర్వైవల్ ఇన్కమ్ లోనే ఉంటారు. ఉంటారు సార్, అందరూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళు గెట్ ఆన్ అవ్వడానికి ఏదో ఒక ఇన్కమ్ వాళ్ళకు ఉండే ఉంటుంది సార్. ఎస్. సో ఇది ఒక డైలీ వర్క్ ని క్రియేట్ చేస్తుంది. ఎస్ సార్. గుడ్ మేడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సపోర్ట్ ఇన్కమ్ సార్. సపోర్ట్ అందరూ మన వివాలకు ఏంటి అంటే ఫస్ట్ వన్ సపోర్ట్ ఇన్కమ్ కోసం వస్తారు సార్. కొంచెం ఎక్స్ట్రా ఖర్చులకి సంబంధించి, సేవింగ్ సంబంధించి, పిల్లల ఖర్చులకు కొంచెం సంబంధించి సపోర్ట్ ఇన్కమ్ కోసమే ఎక్కువ మంది మన దాంట్లోకి రావడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏదో ఒక ఉంటుంది, బిజినెస్ ఉద్యోగమో ఉంటుంది, కాబట్టి సర్వైవల్ గా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, 30,000 శాలరీ, తను సర్వైవల్ లో ఉన్నాడు. ఇప్పుడు సపోర్ట్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత మేడం స్కిల్ బేస్ ఇన్కమ్ సార్. మన ఇండస్ట్రీ ఇన్కమ్ అంతా కూడా స్కిల్ బేస్ ఇన్కమ్ సార్. ఏంటి అల్స్పైర్ ఏంటి ప్రెజెంటేషన్ చేసి స్కిల్ బేస్ ఇన్కమ్ సార్. ఎస్ చెప్పారు. స్కిల్ బేస్డ్ ఇన్కమ్. ఎస్ రాసుకున్నారా? రాసుకున్నాను సార్. మీరు కాదు, అందులో మేడం మిగతా వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా అందరూ నోట్ చేసుకోండి. నేర్చుకోవాలని మీ కస్టమర్కి ఈ విషయాలు తెలియజేస్తే తను ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడున్నారో తెలుస్తుంది. అంతేనా శ్రీనివాస్ గారు? మినిమం దీని మీద అవగాహన చాలా తక్కువ. నాకు కూడా ఇండస్ట్రియల్ జర్నీలోనే ఇన్ని రకాలుగా ఉంటుంది మనకు అని ఉంటుంది. కష్టం వస్తే కష్టపడతాము అంతేగాని ఫీల్ అవుతూ కూర్చుంటాం కానీ అసలు నేను ఇందులో ఉన్నాను, ఇందులోకి వెళ్ళాలి నేను అసలు, కానీ ఎరుక అనేది తక్కువ. ఓకే, మూడోది ఏంటి? స్కిల్ బేస్డ్ ఇన్కమ్ సార్. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అంటే ఏంటంటే సార్, నేర్చుకోవడం, నేర్పించడం సార్. మనం తెలుసుకోవడము, కనెక్ట్ అయ్యేలా చెప్పించడము, లేదంటే చెప్పడం, ఆర్గనైజర్గా ఉండడము, లేదంటే
స్పీకర్గా ఉండడం. ఓకే. స్కిల్ బేస్డ్ అంటే మన దాంట్లో అది అసలు స్కిల్ బేస్డ్ అంటే తన స్కిల్ పెరిగే కొద్దీ ఆ స్కిల్ బేస్గా సంపాదించుకోవచ్చు. స్కిల్ తగ్గ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది వివాలో. దాన్ని స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అంటారు. ఈ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు చెప్పినట్టు ఉంటుంది. ఎస్ అంతేనా? ఓకే. ఎస్. ఫోర్త్ వన్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ సార్. ఒక ఓకే. ఓనర్కి రావడం జరుగుతుంది సార్. ఇందులో టీమ్ బోనస్ ఉమ్, వచ్చే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. టీమ్ రీటైల్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఒక ఉమ్, సాటిస్ఫాక్షన్ ఇన్కమ్లోకి వెళ్ళడానికి 100% అవకాశం ఉంది సార్. స్కిల్ బేస్డ్ ఇన్కమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఉమ్. సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ కూడా మన దాంట్లో తీసుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ కూడా ఎలా ఉంటుంది మన దాంట్లో సాటిస్ఫాక్షన్ ఇన్కమ్? అంటే ఎంతో మందికి ఇన్కమ్ ఇప్పిస్తూ ఉండడం, ఎంతో మందికి ఆరోగ్యం పంచుతూ ఉండడం, ఆరోగ్యం సమాచారం ఇస్తూ ఉండడము, ఆరోగ్యం ఉమ్, గురించి తెలుసుకుంటూ ఉండడము, ఆదాయ ఉమ్. మార్గాల గురించి తెలుసుకుంటూ ఉండడము, ఇదంతా కంపెనీ గురించి సాటిస్ఫాక్షన్ ఇన్కమ్. ఓకే. కంపెనీ గురించి తెలుసుకున్న కొద్దీ ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వడంలో, చెప్పడంలో, అసలు వాళ్ళ ఆరోగ్యం పొందిన తర్వాత అసలు ఆనందం అంటే చాలా హ్యాపీ ఉంటుంది సార్. అలాగే మనము కనెక్ట్ చేసిన పీపుల్‌కి వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటే కూడా చాలా వెరీ హ్యాపీ సార్. ఉమ్. సాటిస్ఫాక్షన్ కొన్ని ఉంటుంది. చాలా సందర్భాల్లో సీనియర్స్‌కి వచ్చి జూనియర్స్ చెప్తారు, "థాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం నీ ద్వారా వచ్చిందని" తెలుసా? హ్మ్. అంత ఎమోషనల్ అయ్యి కూడా చెప్తూ ఉంటారు. థాంక్ యూ వెరీ మచ్ అని. టీమ్‌ని నిలబెట్టి, క్లాసులు చెప్పి, టీమ్‌ని నిలబెట్టి, గైడెన్స్ ఇచ్చి ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళ దగ్గరకొచ్చి. అంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఓకే. వివాలో అంత సాటిస్ఫై. ఫిఫ్త్ వన్ మేడం? సస్టైనబుల్ ఇన్కమ్స్. మనమందరము ఇప్పుడు రూట్ మ్యాప్ వేసింది మీరు, ఇప్పుడు డైమండ్ క్రియేటర్ ఇవన్నీ రెడీ చేసింది సస్టైనబుల్ ఇన్కమ్లోకి అందరూ వెళ్ళాలని చెప్పి సార్. అంటే ఆగని ఇన్కమ్ అనమాట. హ్మ్. ప్యాసివ్ హ్మ్. ఇన్కమ్లోకి వెళ్ళడానికి 100% పాసిబిలిటీ ఉంది సార్ వివాలో. యెస్. యెస్. ఓకే. గుడ్. గుడ్. రైట్ మేడం. ఎంతమంది నోట్ చేసుకున్నారు ఇదంతా? హ్మ్. ఓకే. స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అంటే ఉదయం ఒక పాయింట్ చెప్పాను. ఏ ఏ దశకు చేరుకుంటే స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అనేది చెప్తారా అది? ఎవరైనా? ట్రైనర్‌గా మారినప్పుడు. గుడ్ ఈవినింగ్ సార్. ఆ! మేడం. సార్ అంటే ఇప్పుడు 20 కస్టమర్స్ మనం క్రియేట్ చేసుకుంటే అప్పుడు స్కిల్ అంటే రిటైలర్ 5 పాయింట్స్. అలా కాదు. చెప్తాను చూడండి. ఒకటే లైను. నేను ఎంత ప్రయత్నాలు చేసుకుంటే అన్ని ఫలితాలు నాకుంటాయి అనే స్టేజ్ మీరు చేరుకోవాలి. మీకొక గ్రిప్ వస్తుంది. రిటైలింగ్ చేసి నేనెంత అంటే అంత స్కేల్ అప్ చేసుకోవచ్చు నా బిజినెస్‌ని అనేది మీకు అర్థమైపోతది. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ఫలితాలు. ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ఫలితాలు అనేటువంటి స్టేజ్ ఉంటుంది. నేనెంత ప్రెజెంటేషన్ చేసుకుంటే అంత, ఎంత నేమ్ లిస్ట్‌లు రాయించుకుంటే అంత, ఎంత స్టెప్ ఆన్ చేసుకుంటే అంత అనే స్టేజ్‌కొచ్చేస్తారు. హ్మ్. అప్పటిదాకానేమో అంతకుముందు దాకా నాకు రిటైలింగ్ చేయడం రాట్లేదు, లేకపోతే నాకు టీమ్ రాట్లేదు ఇలా ఉంటుంది. హ్మ్. ఒక గ్రిప్ వచ్చేస్తది మీకు. ఆ సబ్జెక్ట్ మీద అట్లా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయితది మీకు. అది స్కిల్ బేస్డ్ ఇన్కమ్. అక్కడి నుంచి మీరు ఏమేం స్కిల్ అవసరం నాకు ఇంకా నేను బాగా చేయడానికి, ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి అనుకుంటారు. ఓకే. సో, ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యము. ఆ కాన్ఫిడెన్స్ అనేది. హ్మ్. ఓకే సార్. మీకిప్పుడు నేను కొన్ని చూపిస్తాను. ఆ పాయింట్స్‌ని నోట్ చేసుకోండి. సరేనా? అందరూ పెన్ను, పేపర్‌తోని రెడీగున్నారా? ఇది ఫస్ట్ సెషన్ గదా! నేను కొంచెం జాగ్రత్త తీసుకొని దీని మీద అయన్నీ మంచిగా నోట్ చేసుకోండి. మీరు కోరుకోండి, బలంగా కోరుకోండి. 1000 అయిపోతది. అంతే. అసలది కష్టం కాదని మీకే అర్థమైపోద్ది. ఇంకో మీరే చెప్తుంటారు రేపొద్దున వేరే వాళ్ళకి. ఓకే. 1 సెకండ్.
మీకు లాస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే, లాస్ట్ పాయింట్ అసలు మనం సక్సెస్ అవ్వడానికి మెయిన్ మొట్టమొదటిది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మనం అందరం కూడా ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం అనేది. అది మీకు తెలిస్తే బావుంటుంది. అది ముఖ్యము. నేను అదే ఇప్పుడు చెప్తాను కొన్ని. చలో ఇంకా నోట్ చేసుకోండి. ఏంటిదని ఎక్సైటింగ్‌లో ఉన్నారు కదా! అందరూ ఒకసారి రియాక్షన్స్ ఇవ్వండి. ఓకే సార్, మేము అలర్ట్‌గా ఉన్నాము. రైట్. థ్యాంక్ యూ. ఇది చూడండి. ఫస్ట్ పాయింట్ చాలా సింపుల్ పాయింట్, కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. స్కేల్ అప్ యువర్ రిటైలింగ్ అంటే గ్రాడ్యువల్‌గా అభివృద్ధి చేసుకోండి. మీరు రిటైలింగ్ అంటే మీ కష్టం. అది కష్టంగా అయిపోయిందా, సింపుల్‌గా మా వాళ్ళకి చెప్పేసాను కొనేసారు అది ఎంత సింపుల్‌గా జరిగినా మీ యొక్క మౌత్ పబ్లిసిటీ అనేది, మీ షేరింగ్ అనేది వెరీ కాస్ట్‌లీ. మనం సర్వీస్ ఇచ్చినట్టు. రైట్? మీరు ఒప్పుకుంటారా? మనం సర్వీస్ ఇచ్చాం. హరిప్రసాద్ ఓకే. ఇప్పటివరకు ఏ ప్రొడక్ట్‌కి కూడా అంబాసిడర్‌గా ఇంకొకరికి నోరిప్పి చెప్పలేదు. దీనికి చెప్పాడు. అంటే ఆ కంపెనీకి మనం సర్వీస్ ఇచ్చాం. మన నేమ్ లిస్ట్‌ని. సో, దాన్ని రిటైలింగ్ అంటున్నాం. మా వోళ్ళు ఈజీగా కొనేసారా, నేను కష్టపడ్డానా అనేది తర్వాత సంగతి. కానీ నేనైతే ఇచ్చాను సంథింగ్. నా స్కిల్‌నైతే ఇచ్చాను. సో, ఆ రిటైలింగ్‌ని మీరు ఒక నెట్‌వర్క్‌గా మార్చుకొని అభివృద్ధి చేసుకోండి. మీరు ఎదగడానికి. నేను నా చిన్న రిటైలింగ్‌ని 4 క్రోర్స్ ఎర్నింగ్‌గా మార్చుకున్నానా లేదా మీరు చెప్పండి. మార్చుకోవడం అంటే అందులోనే కుదిరింది. నేను జస్ట్ దాన్ని ఫోకస్ చేసి నా టీమ్‌ని నిలబెట్టుకుంటూ, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, నేను అప్పటిదాకా నాకు ట్రైనింగ్‌లు చేయడం రాదు. అలా చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో, సేమ్ మీరు స్కేల్ అప్ చేసుకోవచ్చు రిటైలింగ్‌ని. ఏసీ, డీసీ ఈ 2 పదాల్ని ఒకసారి ఆహ్, సురేష్, ఏసీ, డీసీ అంటే? ఏసీ అంటే అవేర్నెస్ టు కస్టమర్, డీసీ అంటే డూప్లికేట్ ద కస్టమర్. అది. అవేర్నెస్ అంటే కస్టమర్‌కి మనం థ్యాంక్ యూ మిట్స్ చేస్తూ అవేర్‌నెస్ చేయాలి. అవేర్నెస్ చేయాలి. ప్రెజెంటేషన్ చేయడమో, లేకపోతే దేని ద్వారానైనా సరే వాళ్ళకున్నటువంటి హెల్త్ ఇష్యూస్‌ని గురించి వివరించడము, దానికి మూల కారణం వివరించడము, హెల్త్ అవేర్‌నెస్ ఫస్ట్. ఇన్‌కమ్ ప్రాబ్లమ్ ఉందంటే ఇన్‌కమ్‌కి సంబంధించి 5 రకాల ఇన్‌కమ్‌లు ఉంటాయండి. దాంట్లో మీరు సర్వైవల్ ఇన్‌కమే చూసుకుంటున్నారు. కానీ ఒక్క సపోర్ట్ ఇన్‌కమ్ కూడా తీసుకోవట్లేదు. ఒకవేళ సపోర్ట్ ఇన్‌కమ్ ఉన్నా కూడా మళ్ళీ అది కూడా కొంచెం ఎప్పటికి పెరగకుండా అంతనే ఉంది. మీరెంత స్కిల్ పెంచుకుంటే అంత ఇన్‌కమ్ మన దాంట్లో ఉంటుందని చెప్పగలగాలి. ఓకే. సో, ఇందులో సీనియర్ స్కిల్ తోటి కూడా మనం కూడా ఎర్న్ చేయొచ్చు. దాన్నే బైనరీ ఉంటుంది. బైనరీ గ్రేట్‌నెస్. సీనియర్ స్కిల్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఏసీ, డీసీ అంటే ఫస్ట్ అవేర్‌నెస్ చేయాలి. థాంక్ యూ మీట్, ఆ కస్టమర్‌కి థాంక్ యూ మీట్ చేయడము అట్లా. ఆ తర్వాత డూప్లికేట్ చేయాలి. డబల్ చేసుకోవాలి. ఏసీ, డీసీ. ఓకేనా? మీకు రీచ్ అయిందా బిజినెస్ స్ట్రాటజీ? మీరు 500 అవ్వడానికి, మీరు 1000 అవ్వడానికి అవేర్‌నెస్ నేను రోజు మీరొక్కసారి, మీకెట్లాగో డ్రీమ్ ఉంది గాబట్టి, ఎప్పుడు డ్రీమ్ సక్సెస్ అవుతది? డ్రీమ్‌కి ఎప్పుడు శక్తి అందుతుంటది? అబ్దుల్ కలాం గారు ఏం జెప్పారో తెలుసా? పడుకునేటప్పుడు ఒకవేళ నీ డ్రీమ్ గనక గుర్తొస్తే, అది నేచర్‌లోకి వెళ్లి ఆ డ్రీమ్‌కి ఆ శక్తి అందుతుంది. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పింది. పండితుడు జెప్పింది. పామరుడు జెప్పింది కాదు. పండితుడు, సైంటిస్ట్. ఓకే. ఇండియాని నెక్స్ట్ దశకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తను. ఓకే. సో, ఈ సందర్భంలో అబ్దుల్ కలాం గారికి హార్ట్ ఇద్దాం. అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము, మన పాలనా దినోత్సవము. ఒక లీడర్ సపోర్ట్ ఏమీ అవసరం లేదు. మనకంటూ ఒక రాజ్యాంగాన్ని, నాయకత్వం అవసరం లేకుండానే నాయకుడి పాత్రని రూల్స్ పోషిస్తాయన్నమాట. అదే గణతంత్ర పాలన అంటే. ఓకే. ఒక సమూహాన్ని పాలించుకోవడానికి ఒక లీడర్స్ అయినా సరే రూల్స్‌ని పాటించాలి. మీరట్లా ఓన్‌గా పాలించుకోలేరు అన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి
గౌరవనీయులైన అంబేద్కర్ గారి అధ్యక్షతన మన భారతదేశం నిరూపించుకుంది మేము కూడా దృఢమైనటువంటి రాజ్యాంగం తయారు చేసుకుంటామని. సో మనం గర్వించాల్సినటువంటి రోజు, అది ఇంపార్టెంట్ అనమాట రిపబ్లిక్ డేకి, రైట్? సో టీం మన్యం కూడా అట్లనే ఒక లీడర్ అంటూ కాకుండా కొన్ని రూల్స్ సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళడం. ఓకే డే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పాను కదా, యాక్టివేట్ చేసుకోవాలి, అవేర్నెస్ చేసుకోవాలి కస్టమర్ని, ఆ తర్వాత డూప్లికేట్ చేసుకోవాలి, డబల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అయ్యో నాకు అది తెలవక అట్లా అమ్మేసుకుంటూ వెళ్ళాం కానీ మళ్ళీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలని నాకు తెలియలేదు సార్ అన్న కోకొల్లలు ఉన్నారు, లేరా? జస్ట్ అమ్మేసి అలా ఉన్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అయ్యో ఇక్కడనే డూప్లికేట్ చేసుకోవచ్చు, అది నెట్వర్క్, అది నా సొంత ఆస్తి, నేను సంపాదించుకున్న పెట్టుబడి, నేను పెట్టింది అని తెలియదు. సో మీరు 500,000 అవ్వాలి అంటే ఇక నుంచి, అందుకనే మనం ఏం చెప్పాం, ప్రొడక్ట్లు చూస్తున్నామా కస్టమర్ చూస్తున్నామా? షూరా మనం ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా ఇక నుంచి సార్ మన ఫోకస్ అంతా ప్రొడక్టా కస్టమర్? కస్టమర్స్ సార్. అంతే, కస్టమర్స్. మనం ఎన్ని ఫ్యామిలీస్ కి రీచ్ అయ్యాం, ఇందులో టీమ్ బోనస్కి వెళ్ళాలంటే మినిమం 20 ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, టీమ్ అనేది స్కిల్ బేస్డ్గా వెళ్తుందా లేదా? ఓకే, దానికి సహకరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలి, అంతేగాని ఏదో జిగ్జాగ్ వెళ్ళకూడదు, ఇండిసిప్లిన్గా వెళ్ళకూడదు, డిసిప్లిన్గా వెళ్ళాల్సిందే. ఇది ఒక కెరియర్గా ముందుకు వెళ్ళాల్సినటువంటిది. ఇష్టం వచ్చినట్టు టెంట్ వేయడం, తీసేయడం, ఒక పద్ధతి లేకుండా ఉండడం కాదు, చాలా ప్రొఫెషనల్గా వెళ్ళాలి. దట్స్ ఇట్, నేను కోరుకున్నది అదే. సో టార్గెట్ అందరికి డైమండ్ క్రియేటరే. తర్వాత నెక్స్ట్ పాయింట్, కనెక్టింగ్ సబ్జెక్ట్ వీడియోస్. మీరు స్కేలప్ మీ రిటైలింగ్ని ఇంకా డబల్ చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ వీడియోస్ మనకి ఏవైతే వాళ్ళకి, అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, థైరాయిడ్ అనుకోండి, దానికి సంబంధించి ఏ కావాలి అనేది ముందే మనం వాళ్ళు ఎవరు అనేది డిస్కస్ చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఫోన్లో చెప్పేయండి సార్, మాట్లాడండి, ఫోన్లో మాట్లాడినా దేంట్లో మాట్లాడినా ఫస్ట్ ఆ వ్యక్తి గురించి మనం ఎవరికి చెప్పబోతున్నాం అనేది, అసలుకే ప్రోడక్ట్లు అంటే టీవీలో చూపించే ప్రోడక్ట్లో, డిమార్ట్లో దొరికే ప్రోడక్ట్లతో పోల్చి చూస్తారు. సరైనటువంటి అవగాహన లేదు, ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ ఇస్తారేమో అని అనుకుంటారు. అలా కాదు, దీని వెనక చాలా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియాలి, సర్టిఫికేట్స్ అనేది. సో ఒకటేంటి, కనెక్టింగ్ సబ్జెక్ట్ వీడియోస్. ఇంకా మన సీనియర్లు కూడా వాళ్ళ కోణంలో ఒక్కొక్క పాయింట్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కేల్ అప్. తర్వాత ఇంకొక పాయింట్, టెస్టిమోనీ వీడియోస్ ఇన్ జిఎస్ఎం. టెస్టిమోనీ వీడియోస్ జిఎస్ఎంకి వచ్చే మన మిత్రులు మీరైనా సరే, లేదా మీరెవరికైనా జిఎస్ఎం చేయిస్తున్నా సరే, ఖచ్చితంగా వచ్చే ప్రతిసారి ఒక టెస్టిమోనీ వీడియో చూడండి. అన్నీ కూడా జెన్యూన్ వీడియోస్ ఉంటాయి. జెన్యూన్, హరిప్రసాద్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పినా, మీరు మీ ఇంట్లో వచ్చిన బెనిఫిట్స్ చెప్పినా, అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి ఇండస్ట్రీలో. మసిపూసి మారేడుకాయ లాంటివి అస్సలు ఉండనే ఉండవు, నెంబర్తో సహా ఇస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేనున్నాను, మా ఇంటికి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఇక తర్వాత టేస్టింగ్ పార్టీ లైవ్గా ఉంటే, మీకు ఎక్కువగా రిటైలింగ్ బాగా జరగాలంటే టేస్టింగ్ పార్టీ, ఎల్పిటి. అశోక్, ఇది మీ జిఎస్ఎం సబ్జెక్ట్, ఇవి ఇస్తాను నేను, ఈ స్లైడ్స్ ఇస్తాను. ఓకే, టేస్టింగ్ పార్టీ లైవ్గా ఉంటేనేమో మీ దగ్గర ఉన్న కేర్ కొంచెం టేస్ట్ చూపించడము, పల్స్ టేస్ట్ చూపించడము, కాఫీ టేస్ట్ చూపించడం. అందరూ కాఫీ లవర్స్ ఈజీగా తీసుకుంటారు, స్మెల్ నచ్చుతుంది వాళ్ళకి. ఎల్పిటి ద్వారా లేదు, దూరంగా ఉన్నారంటే లిస్టింగ్, పోస్టింగ్, టేస్టింగ్, ఎల్పిటి. ఇది అంతకుముందు చేసేవాళ్ళు. ఈరోజు ఎప్పుడు హైలైట్ పాయింట్ ఏం చెప్తారంటే మన వాళ్ళు, ఈరోజు కర్నూలులో అంతమంది లీడర్స్, ర్యాంకర్లు, ఇంతమంది రావడానికి ఒకసారి కమాలి గారికి మలేషియా అచీవర్ తన ర్యాంక్ని అప్డేట్ చేసుకొని మలేషియా అచీవర్గా మనం మలేషియా వెళ్ళబోతున్నారు. ఓకే, తనకి కంగ్రాచులేషన్ తెలియజేద్దాం.
మరి ఈ రోజు లావణ్య మేడంకి మలేషియా అచీవర్ రావడానికి ఆ సీక్రెట్ తెలుసా అసలు? కర్నూలులో ఒక బ్రదరు మన జూమ్కి వచ్చి విని తన సోదరికి వాళ్ళ చెల్లెలకి ఆ టైంలో కరోనా టైంలో ఎలా పంపిస్తాడు? పోస్ట్లో. అప్పుడు మనం ఒకటి ప్లాన్ చేసాం అనమాట, ఒక స్ట్రాటజీ. కాఫీ ప్యాకెటే కదా, మనమేమో డబ్బాల నుంచి కాఫీ పొడి తీసి పొట్లాలు కట్టాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్గా సాచెట్ ఉంటుంది. ఆ సాచెట్ని పోస్ట్లో పంపించడం జరిగింది. అక్కడ ఆ మేడంకి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక్కోటి స్కేలప్ అయిపోయింది. స్టార్ 1000 రాణి గారు, రైట్? అంతేనా స్టార్టింగ్? రాణి గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు అంత ముఖ్యంగా నేను చెప్తున్నాను, రైట్? అట్లా ఆమె తీసుకున్న ఆ నిర్ణయం తను స్టార్ 1000 చేసింది. ఆ తర్వాత కానీ తనకు ఇంకొంచెం అవగాహన, బ్యాలెన్స్ చేయడము, నేను ఎలా చేసుకోవాలి, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతుంది స్టార్ 1000 అనేది. కానీ ఇంకా నేను రోబిన్ కావచ్చు, ఎలా బోత్ సైడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ కష్టం మీరు పడకుండా ఉండాలనే ఇగో ఈ ప్రోగ్రామ్, ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాను నేను. మీరు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది అంతే. ఇంకా ఇది మీకు అది ఉపయోగపడుతుంది. మీరు దేన్ని గుర్తించకపోతే, లాభాన్ని గుర్తించకపోతే, జరిగే లాభాన్ని గుర్తించకపోతే, అసలు నాకు పీవీ ఎలా క్రియేట్ అవుతుందో దాని వెనకున్న మూల రహస్యం అర్థం కాకపోతే మనం ఎప్పటికీ క్రియేటర్ కాలేము. ఓ కస్టమర్ ఎలా క్రియేట్ అవుతున్నాడు, కంపెనీ గొప్పతనం ఎందులో దాగి ఉంది, ఇదంతా నాకు టీమ్ బోనస్ ఎలా వస్తుంది, ఇవన్నీ తెలుసుకోకపోతే దాన్ని నిలబెట్టలేము అసలుకి. అసలు ఈ కూరకి ఎందుకు ఇంత టేస్ట్ వచ్చింది ఈ పదార్థానికి అంటే, ఇగో నేను ఇట్లా వండాను కాబట్టి వచ్చింది అనే రహస్యం ఆ ఇల్లాలకి తెలియలేదనుకోండి, ఏదో అడ్డిమార్గుడి చుట్టూ ఇట్లా వండేసాను వచ్చేసింది అంటే ఇంకెప్పుడు వండలేదు ఇంకా. మళ్ళీ ఎప్పుడు తగులుతుందని చూడాలి. అర్థమైందా? ఆ వంటకు రుచి ఎట్లుందో తన సీక్రెట్ తెలిసిందనుకోండి, ఎప్పటికైనా ఆ వంట రుచి క్రియేట్ చేస్తుంది. అట్లా అందుకనే ఎవరి కౌన్సిలింగ్ వల్ల, ఎవరి ప్రోగ్రామ్ వల్ల, ఏం చేయడం వల్ల నాకు ఈ టీం వచ్చింది, ఈ టీం బోనస్ వచ్చిందో తెలుసుకుంటే డెఫినెట్లీ మనం మళ్ళీ క్రియేట్ చేయగలుగుతాం. దాన్ని క్రియేషన్ సీక్రెట్స్ అంటారు. ఈ పాయింట్ రీచ్ అయిందా? క్రియేషన్ సీక్రెట్స్ అంటారు. అందుకే మీకు కస్టమర్ ఎందుకు కనెక్ట్ అయ్యాడో కూడా నోట్ చేసుకోమని చెప్తాం అనమాట. ఓకే, ఈ తర్వాత పాయింట్ టేస్టింగ్ పార్టీ, ఎల్పిటి. తర్వాతది మినీ సెలబ్రేషన్. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు డిజీ రాక్స్టర్ మినీ సెలబ్రేషన్. వాళ్ళని వెళ్ళి కలవడం కానీ, ఓకే, ఒక చిన్న స్వీట్ బాక్స్ తోటి వాళ్ళకి కలవడం కానీ, లేకపోతే డిజిటల్గా కానీ వాళ్ళకి కంగ్రాచులేషన్ టీం ఉన్నప్పుడు అది చేయడం. ఇది డిజీ రాక్స్టార్ మినీ సెలబ్రేషన్. మనము ఇలా ఫ్యామిలీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంటుందా మేడం? ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంటుంది అట్లా. ఓకే, రిటైలింగ్ని స్కేలప్ చేసుకోవాలంటే ఏసీడిసి చాలా ఇంపార్టెంట్. తర్వాత కనెక్టింగ్ సబ్జెక్ట్ వీడియోస్, థ్యాంక్ యూ మీట్, లేదా ప్రెజెంటేషన్లో కావచ్చు, కొన్ని సజెషన్ మీదనే వెళ్ళిపోతాయి ప్రోడక్ట్లు. ఓకే, తర్వాత టేస్టింగ్ పార్టీ ఎల్పిటి ద్వారా కావచ్చు. ఆ తర్వాత డిజీ రాక్స్టార్ మినీ సెలబ్రేషన్. టెస్ట్ మనీ వీడియోస్ ఎక్కడ? జిఎస్ఎంలో తప్పనిసరిగా టెస్ట్ మనీ వీడియోస్ని మీరు, ఓకే, అండ్ ఏముంది కొనేసారు కదా ఇంకా మళ్ళీ వీళ్ళకి టెస్ట్ మనీ వీడియోస్ ఎందుకని అనుకోకండి. నేను కూడా చూడని వీడియోస్ లేవా? ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. నేను కూడా చూడని వీడియోస్ ఉన్నాయి, టెస్ట్ మనీ వీడియోస్. ఓకే, నాకు నిన్న మరి ఆ బాబు చెప్పాడు మా పాపకి ఇట్లా ప్లేట్లెట్స్ పడిపోయిందని. వెంటనే శ్రీరంగ సార్ దగ్గర నాకు టెస్ట్ మనీ ఉంది కాబట్టి నేను నెంబర్ ఇస్తాను, మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి. నేను ఎమ్మటే పల్స్ గురించి చెప్పాను అనుకో, వాళ్ళకి అంత అర్థం కాదు. ముందు వాళ్ళకి ఇట్లా మంచి రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ ఆ గ్రాండ్ ఫాదర్ని మీరు అడిగి తెలుసుకోండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను మీతో అని చెప్పాను. చలో వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాం సార్ అన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో అది చిన్న పద్దాక ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అనేది వాళ్ళకి ముందు ఆ ఎరుక అవసరం.
అది చెప్పడానికి నేను ట్రై చేశాను. ఓకే. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మన వాళ్ళు ఒకటి చెప్తారు. భోగ సార్ మీరు ఒకటి. ఎస్ సార్. కనెక్టింగ్ వీడియోస్ సార్ ఫస్ట్ది. ఉమ్, మనం ఎవరికి కానీ ఏ పాయింట్ చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ చేస్తున్నప్పుడు మనకు ఎందుకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పని అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు తర్వాత బాడీలో గ్లూకోజ్ బాగా అయిపోయింది అనుకోండి, డయాబెటిక్ పేషెంట్ అని చెప్పని ఒక కాఫీ గురించి చెప్తున్నప్పుడు అసలు డయాబెటిక్ రావడానికి రీజన్స్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి మనకు చాలా వీడియోస్ ఉన్నాయి. మనకు సరళ మేడం వీడియో ఉంది. ఆ వీడియో కనుక వేసి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా క్లియర్గా దాని గురించి అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనప్పుడు ఈజీగా దానికి ప్రాబ్లం గురించి వాళ్ళు తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ మన కాఫీ అన్నప్పుడు ఈజీగా కనెక్ట్ చేయగలుగుతుంది. దానికి ఏ విధంగా మన కాఫీ దాన్ని అరికట్టగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది, మేనేజ్ చేయగలుగుతుంది చెప్పని ఇందులో ఉన్న సాల్సిటాల్ అన్నటువంటి ముకునా పీరియడ్స్, కాఫీ బీన్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. అంటే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా కనెక్ట్ అవుతుంది సార్. అది ఆ వీడియో చూస్తే ఇంకా వేరే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి సంబంధించవచ్చు. మనం అంతే వీడియో చెప్పి ముందే అసలు మన బాడీలో టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, వ్యర్థాలు, వాటి క్లీన్ కావాలంటే అసలు ఏ ఉపయోగపడుతుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్. వాళ్ళ ప్రాబ్లం గురించి క్లియర్ చేసినప్పుడు సొల్యూషన్ ఇది ఈజీగా అర్థమైంది. అప్పుడు డైరెక్ట్గా చెప్పి మన ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు ఏమైందంటే అసలు వాళ్ళకి ఇంకొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, లోపల లేనిపోయిన సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు రాకుండా ఉండడం కోసం ఈ వీడియోస్ అనేది సపోర్ట్ చాలా బాగా ఉపయోగపడతాయి. అప్పుడు ఈ కనెక్ట్ చేయడానికి ఖచ్చితంగా వీడియోస్ ఉపయోగించడం అనేది ఇంపార్టెంట్ సార్ మాకు. yes, sir. ఈ కనెక్టింగ్ సబ్జెక్ట్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మనకు చాలా బడన్ తగ్గించేస్తాయి చెప్పాల్సింది ఆ వీడియోస్. అంటే ఒక మాట చెప్పినాకంటే ఒక విజువల్ చూపించేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చెప్పి. ఎస్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, మీ మీ యొక్క స్టార్ 500,000 కంప్లీట్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకటి నెంబర్ 1 పాయింట్. ఇంకోటి జానే సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చక్కటి పాయింట్స్ వచ్చినాయి. దీంట్లో మెయిన్గా ఏంటంటే రెండోది మనకు టెస్ట్ మనీ వీడియోస్ ఇన్ జిఎస్ఎం అనేది ఇప్పుడు ఈరోజు మనం ఆ ఒక్క పాయింట్ ఇది right. బాగా ఉపయోగపడుతుంది. Hmm. ఎందుకంటే జిఎస్ఎంలో కూడా మొన్న మీరు చెప్పిన లెక్క ప్రకారంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఎక్సెస్ గ్లూకోజ్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు లివర్ డిటాక్సిఫికేషన్, బ్లడ్ ప్యూరిఫికేషన్. ఒక్కొక్క వారం ఒక టాపిక్, ఒక ప్రోడక్ట్ ప్లస్ దానికి ఒక టెస్ట్ మనీ, ఈ మూడు కరెక్ట్గా 40-45 మినిట్స్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఎస్. ఇప్పుడున్న 250లు 500s ఓపిక్గా, చాలా ఓపిక్గా తమ కస్టమర్కి, అంటే ఫ్యామిలీస్కి, కస్టమర్ అంటే ఈక్వల్ టు శ్రీకాంత్ ఫ్యామిలీ, కంగారు పడకుండా, ఆత్రం లేకుండా ఈ ప్రతి ఫ్యామిలీకి, కనీసం కొన్న ఫ్యామిలీకి అయినా ఈ అవేర్నెస్ చేస్తూ వెళ్తే, ఓకే, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రిఫరల్ ఇస్తారు కదా, వాళ్ళు చేసుకోకుండా, రిటైలింగ్ చేసుకోకుండా నీకు రిఫరల్ ఇస్తారు. లేకపోతే కొంతమంది రిటైలింగే చేసుకుంటారు. అప్పుడు నీకే ఒక రిటైలర్ వస్తాడు కదా. అట్లా లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10 మంది రిటైలర్స్ వస్తే నీ 1000 కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ. ఓకే. సో ఈ టెస్ట్ మనీ వీడియోస్ బాగా ఉపయోగపడతాయి. ఒకటి ఇంకా డైమండ్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఒక పాయింట్. టేస్టింగ్ పార్టీ కూడా టేస్టింగ్ పార్టీలో మనం స్పెషల్ ఏంటి సార్? ఇంకా ఎల్పిటి టేస్టింగ్ పార్టీ వల్ల మనకు లిస్టింగ్ చేసుకోవడం ఒకసారి, ఎవరెవరు దూర ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చారు, మీ పర్సన్ నచ్చింది కస్టమర్ కి, వేరే ఏరియాకి పంపాలి. ఓకే, అప్పుడు ఏంటి, ఈ స్ట్రాటజీ మీకు తెలియాలి. నేను పలానా మురహరి గారికి ఒక 50 పేర్లలో 20 పేర్లు వేరే ఊర్ల వాళ్ళే ఉన్నారు, దగ్గర వాళ్ళు కాకుండా. 20 మందికి ఎలా రీచ్ అవ్వాలండి?
ఒక 20 ప్యాకెట్స్ని మనం వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించేస్తే మన శ్రద్ధ కన్నా కనెక్ట్ అవుతారు, వాళ్ళ టేస్ట్ కైనా దేనికో ఒక దానికైతే కనెక్ట్ అవుతారు. ఓకే, సో దీన్ని లిస్టింగ్ చేసి పోస్టింగ్ చేసి టేస్టింగ్ చేయించడం LPT అంటాం అనమాట. అది అప్పట్లో ఇంకా చాలా బాగా జరిగింది. సరేనా? ఓకే, గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి, మీరు మీ యొక్క టీంని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది అంతా కూడా. సురేష్ మాషెట్టి. సో ఇది కంప్లీట్ గా అకౌంటబుల్ వర్క్ సార్. ప్రతి స్టెప్ లో కూడా స్టెప్ 1 దగ్గర నుంచి మొదలు పెడితే మనం సిల్వర్ క్రియేటర్ నుంచి మొదలు పెడితే అన్ని కూడా కస్టమర్ భాషల్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. సో అంతా కూడా ప్రొడక్టివ్ వర్క్. సో ఇక్కడ మన కృష్ణ సార్ దగ్గర ఒక థ్యాంక్ మీట్ జరిగినప్పుడు మేడం దగ్గర కూడా కంప్లీట్ గా ఒక కనెక్టింగ్ వీడియో, అంటే తనకున్న ఇష్యూకి ఒక డైట్ కి సంబంధించిన ప్రాక్టికల్ గా తను ఒక 2-3 మంత్స్ ఏం ఫాలో అయ్యింది, ఎలాంటి మార్పులు వచ్చాయి, తన శరీరంలో ఎలాంటి వచ్చినాయి అన్న వీడియో చూపించిన తర్వాత మేడం బాగా కనెక్ట్ అయ్యి నేను కూడా ఆ డైట్ ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తా సార్ అని చెప్పారు. సో ఇప్పుడు సార్ టేస్టింగ్ పార్టీ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ 2 తీసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ ప్లస్ డిజిటల్, 2 పోస్టింగ్ ప్లస్ డిజిటల్. ఫిజికల్ ప్లస్ డిజిటల్ అంటే ఫిజికల్ గా ఎవరైతే టేస్టింగ్ చేపిస్తున్నారో ఆ దగ్గర ఉన్న వ్యక్తులకి ఒక 30-40-20-10 కిలోమీటర్స్ లోపు ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఫిజికల్ గా టేస్ట్ చేపిస్తూ డిజిటల్ గా సీనియర్ కు కనెక్ట్ చేయడం. ఇంకా ఇక 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఇంకా లాంగ్ ఉన్న వాళ్ళకేమో పోస్టింగ్ చేయడం, త్రూ రీచ్ అయిన తర్వాత డిజిటల్ గా కనెక్ట్ చేయడం. అంతే. సో ఆ టేస్టింగ్ పార్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి తాగితే ఎలా ఉంటుందో, సబ్జెక్ట్ బాగుంది, తాగితే ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ లోపల ఉండొచ్చు కదా, అంతేనా? సో దట్స్ వై టేస్టింగ్ పార్టీ. ఇవన్నీ మీ యొక్క టీంని క్రియేట్ చేసుకోవడానికి, మీ యొక్క బిజినెస్ని స్కేలప్ చేసుకోవడానికి ఉపయోగపడే పాయింట్స్. అందరైతే జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నాను, కరెక్టేనా? నెక్స్ట్ సునీల్. ఇంకోటి సార్, ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 90% సైడ్ ఎఫెక్ట్స్ టాపిక్ వచ్చినప్పుడు ఆయుష్ మార్క్ గురించి చెప్తే అందరు కనెక్ట్ అయిపోతున్నారు. ఒక 10% ఆఫ్ పీపుల్ సర్టిఫికేట్ ఏమున్నదిలే అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. వాళ్ళకి ఏం చెప్పకుండా, ఏ డిస్కషన్ లేకుండా డైరెక్ట్ చిన్న పిల్లల ఐపల్స్ తాగే వీడియో చూపించినప్పుడు అట్లా కనెక్ట్ అయిపోతున్నారు సార్. చూడండి, అది సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియో అంటే మంచి నైస్ ఎగ్జాంపుల్. నిజం, మొన్న నేను నా స్టేటస్లో పాప తాగేటువంటి ఫోటో, అది వీడియో పెట్టాను. చాలా మంది దానికి కనెక్ట్ అయ్యారు. ఒక చిన్న పాప తాగుతూ ఉండడం, బాగా చెప్పారు, నైస్ ఎగ్జాంపుల్. మనం చెప్పింది 100, అట్లా ఒకటి. సో మోడీ గారి ఆయుష్ ప్రీమియంకి ఇంపార్టెన్స్ ఏదైతే ఇస్తూ ఒక వీడియో ఉందో అది కూడా ఉపయోగపడుతుంది కదా సార్. సునీల్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, సార్ది కొంచెం బ్రేక్ అయింది, ఇంకేం లేదు. మీరు ఒక పాయింట్ మీరు చెప్పిన దాంట్లో సార్ ఒక్కొక్క చెప్పినారు కదా, ఒక్కొక్కరు ఆఫ్ చేసిన మళ్ళీ మినీ సెలబ్రేషన్స్ కి కనెక్ట్ అవుతారు సార్. తన స్ట్రాటజీ, తన ప్రకారం మినీ సెలబ్రేషన్స్ కూడా అప్రిషియేషన్ ప్రోగ్రామ్. ఓకే, అది 20 కస్టమర్స్ స్టెప్ 1 అయిపోయిన తర్వాత బిగ్ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది, కానీ అప్రిషియేషన్కి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో 250s and 500s మళ్ళీ ఒకసారి మీ బోత్ సైడ్స్లో టీం పెరగడానికి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా బుచ్చిరెడ్డి గారు? మీకు బోత్ సైడ్స్లో ఎవరైనా ఒక ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, ఏదో ఒక రూపంలో అప్రిషియేట్ చేయండి. అందరూ ఒకే రూపం కావచ్చు, ఏదో ఒక రూపంలో చిన్న పాలకోవా ఇచ్చినా గ్రేట్, తృప్తిగా. మీరు ఇప్పుడు నేను ఏమి ఇవ్వలేదు, ఒక నోటి మాటతోటి కాంప్లిమెంట్ ఇచ్చాను, మీకు ఆనందం లేదు? అవునా? మీరు చేసినటువంటి, మీరు నోట్ చేసుకుంటున్నారు, ఆ గుడ్ థింగ్కి నేను కాంప్లిమెంట్ ఇచ్చాను, వెరీ హ్యాపీ, రైట్? సో అట్లా మనం ఎప్పుడైనా మనకు వచ్చే ఫ్రీ ప్రోడక్ట్, మనకు వచ్చే ఇన్కమ్ డబ్బులతో కాదు,
మనం ఏదైతే దాన్ని గుర్తిస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మినీ సెలబ్రేషన్. గుడ్ సునీల్. నాకు ఎల్పిటి కూడా బాగా యూజ్ అవుతుంది సార్. దగ్గరగా ఉంటే టేస్ట్ చేపిస్తాము, కొంచెం దూరంగా ఉండి ఆ క్లయింట్ మనకి కస్టమర్ అవుతారు అనుకుంటే ఎల్పిటి ద్వారా కూడా మనం చేయొచ్చు సార్, అది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళందరూ నా వాడలోనే నా కాలనీలోనే ఉండరు కదా. నో సార్. మా సిస్టర్ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, బ్రదర్ వేరే దగ్గర ఉంటారు, అందరూ వేరే వేరే ఏరియాలో ఉంటారు. వాళ్ళందరినీ ఎలా రీచ్ అవ్వాలి? ఎల్పిటి ద్వారా రీచ్ అవ్వచ్చు. అంతే. ఇది వరకు ఏంటి, నువ్వు ఎంత ప్రొడక్ట్ పంపించినా గానీ ఎల్పిటి ద్వారా presentation కి మళ్ళీ మనమే వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ గా మనం వెళ్ళొచ్చు కదా సబ్జెక్టు. ఎస్ సార్. జస్ట్ ప్రొడక్ట్ వెళ్ళి టేస్టింగ్ వెళ్తే అయిపోతుంది. అర్థమైందా ఈ సైన్స్? చాలా సింపుల్. మీరు ఎక్కడ ఉన్నా సరే. మళ్ళీ వాళ్ళకి నచ్చితే మళ్ళీ నువ్వు వెళ్ళి ప్రొడక్ట్ ఇవ్వాలా? అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి కేవలం సబ్జెక్ట్ వెళ్ళేదానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎల్పిటి ద్వారా కూడా సక్సెస్. వెరీ గుడ్. రైట్. ఇంకా కళ్యాణి గారు, ఈరోజు కళ్యాణి గారి పుట్టినరోజు. ఆ రోజునే నేను అందుకనే స్టార్ట్ చేశాను ఈరోజు. స్టార్ట్ ఎడ్యుకేషన్ క్లాసెస్, మిషన్ స్టార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణి గారు. అందరూ ఒకసారి మనం Many unmute more చేసుకొని happy birthday. మేడం కి శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు మేడం. హ్యాపీ బర్త్డే మేడం. జన్మదిన శుభాకాంక్షలు కాంక్షలు కళ్యాణి మేడం. హ్యాపీ బర్త్డే మేడం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు నవ్వుతూ అట్లాగే నవ్విస్తూ కలకాలం ఉండాలని కోరుకుంటుంది టీం మన్యం వీవర్. రైట్. సో ఒక పాయింట్, నెక్స్ట్ ఇంకొక పాయింట్ శివరామ్. సార్, సో అంటే ఇందాక మనకు డిస్కషన్ చేసిన దానిలో ఫస్ట్ ఈ 5 ఇన్కమ్ ఒకటి చాలా అది అనిపించింది సార్. అండ్ మెయిన్ గా ఈ మినీ సెలబ్రేషన్స్ అనేది కూడా సెలబ్రేషన్లలో చాలా మటుకు, ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో ఎక్కువ ఏ వర్క్ అయినా సరే రికగ్నైజ్ చేయడం, సో ఒకలాంటి ఫీలింగ్, అంటే వాళ్ళకి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ అప్పట్లో ఫ్యామిలీ స్టార్ టుటీ సెలబ్రేషన్ బాగా చేసేది. సో ఆ రకంగా చెప్పడం, లేదంటే ఏదైనా షాల్వా తీసుకొని వాళ్ళకి ఫ్లవర్ బుక్ వాళ్ళని రికగ్నైజ్ చేసినట్లు అవుతుండే. కాబట్టి సో మాకు కూడా ఇట్లాంటి అది గుర్తింపు కావాలి. ఎందుకంటే బయట ఒకరిని గుర్తించడం అనేది అది చాలా కష్టమే ఎవరికైనా. ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎంత వచ్చేసి డౌన్ ద ఫాల్ చేయాలనే చూస్తారు, కానీ ఇట్లా ఒక సెలబ్రేషన్ చేయడం అనేది ఏంటి అనేది ఉంటుండే. సో అది ఈ మినీ సెలబ్రేషన్స్ అనేది, అంటే ఇప్పుడు మనం ఎవరైతే 1000 పీపీ క్రియేట్ అవుతారో, స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఇది మంచి కనెక్ట్ అయిన పాయింట్ సార్. అండ్ ఈ 5 ఇన్కమ్స్ కూడా మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ విన్నట్టు 5 ఇన్కమ్స్ 5 ఇన్కమ్స్: సర్వైవల్ ఇన్కమ్, స్కిల్ బేస్డ్ ఇన్కమ్, సాటిస్ఫై ఇన్కమ్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్. 5 ఇన్కమ్స్ ని మళ్ళీ 5 చెప్పావా? ఎస్ సార్. 5. సో ఈ అవగాహన చాలా చాలా అవసరం. సరేనా? గుడ్. మినీ సెలబ్రేషన్ తను కూడా ఇష్టపడుతుంది మినీ. హలో కమాల్ గారు, మీరు ఒక పాయింట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ సర్వేబుల్ ఇన్కమ్ అనేది ఈరోజు చెప్పడం జరిగింది సార్. సర్వేబుల్ ఇన్కమ్ అంటే మామూలుగా రెగ్యులర్ గా వచ్చే, మన అవసరానికి రెగ్యులర్ గా వచ్చేదాన్ని సర్వేబుల్ ఇన్కమ్ అని చెప్పడం జరిగింది సార్. స్కిల్ బేస్డ్ దానికి, స్కిల్ బేస్డ్ అంటే 1 సైడ్ కానీ 2 సైడ్ కానీ రెండు వచ్చేదా సార్ స్కిల్ బేస్డ్? అలాగే ఇంకోటి సార్ సాటిస్ఫైడ్ ఇన్కమ్ అన్నారు కదా సార్, అదేంటి సార్ సాటిస్ఫైడ్ ఇన్కమ్? అంటే సంతృప్తినిచ్చేటువంటిది. సంతృప్తిగా వస్తుంది, టీమ్ లో 2 సైడ్స్ 50,000 వస్తుంది కానీ సస్తున్న చేయలేక అని అంటారు ఉద్యోగంలో. సాటిస్ఫాక్షన్ ఉండదు అక్కడ. కానీ ఇక్కడ 10,000 వచ్చినా 20,000 వచ్చినా కానీ మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు ఉందా లేదా సాటిస్ఫాక్షన్?
అంతకుముందు మీరు చేసిన వైద్య అలోపతికి దీనికి మీకు సాటిస్ఫాక్షన్ ఉంది కదా, అవునా? ఎస్ సార్. ఉమ్, అది ఎందుకుండదు, మలేషియా వెళ్తున్నారు. ఇంకెక్కువనే ఉంటుంది. సార్కి స్కిల్ బేస్డ్ అర్థం కాలేదు సార్. స్కిల్ బేస్డా? కమాలి సార్. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు ఆ స్కిల్ పెంచడానికే. కాకపోతే డిజిటల్ స్కిల్ మీ స్కిల్ బేస్డ్ అంటే మీకు ఒక విషయం చెప్తాను. మీరు రాజమండ్రిలో ఒక మాట అన్నారు ఏంటి సార్, ఇప్పుడు నేను ఎవరికైనా సరే ఏ రూపంలో అడిగినా మన ప్రొడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, వాళ్ళ యొక్క డౌట్స్ ని క్లియర్ చేయగలుగుతున్నాను విత్ వీడియో ప్రెజెంటేషన్ అని మీరు అన్నారు, అవునా? అవును సార్. అంటే కస్టమర్ గా మీరు ప్రోగ్రామ్ కి జూమ్ కి రావడం స్టార్ట్ చేసిన మీరు ఈ రోజు రూబీ అయ్యి ప్రెజెంటేటర్, బెస్ట్ ప్రెజెంటేటర్ గా అయ్యారు. అది స్కిల్లే కదా, మీకు తెలియకుండానే, అవునా? అట్లా ఒక స్కిల్ మనకు తెలియకుండానే డెవలప్ అయిపోతుంటుంది. అంతెందుకు ఈరోజు శాంతి మేడం మార్నింగ్ అన్నారు, నాకు అసలు ఏమీ తెలియదు, మొత్తం కూడా ఈ జూమ్ లో మార్నింగ్ రావడం వల్ల ఈ ప్రెజెంటేషన్స్ ఇదంతా నేను నేర్చుకుంటున్నాను, నాకు తెలియకుండానే ఇదంతా వర్క్ వచ్చేస్తుంది. ఇది స్కిల్ బేస్డ్. అంటే స్కిల్ పెరుగుతున్న కొద్దీ టీం పెరుగుతుంటది, ఇన్కమ్ రెగ్యులర్ గా వస్తుంటుంది. ఇంకొంచెం స్కేల్ అప్ చేసుకుంటే అది ఆ వచ్చే పీవీ కూడా పెరుగుతుంది, డబల్ అవుతుంటుంది. అది 2.5 కి కారణం అవుతుంది. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. సో ఈ రోజు స్కేలప్ ఎలా చేసుకోవాలనే పాయింట్స్ చెప్పాను, అది మీ దగ్గర ఉంచుకోండి, మీ ఐడియాలో ఉంచుకోండి. ఓకే, రిటైలింగ్ ని ఎలా ఉపయోగించుకోవాలనేది. ఓకే, ప్రసాద్ గారు. శ్వేత మేడం ఒక మాట చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రసాద్ గారు చెప్పండి, మాట్లాడు. నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. మనం హెల్త్ మీద అవగాహన ఎప్పుడైతే అవగాహన కల్పించగలుగుతున్నామో వాళ్ళు ప్రొడక్ట్ తీసుకోకపోవచ్చు, కానీ అవగాహన కల్పించిన తర్వాత మనం శ్రమ అయితే ఎక్కడికి పోదు. కొంతమంది మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 4 months తర్వాత వచ్చి కూడా ప్రొడక్ట్ తీసుకున్నారు. అందుకనే కంపల్సరిగా ఎక్కువ మందికి మనం ఈ హెల్త్ అవగాహన చెప్పడం అనేది ముఖ్యం సార్, నేను అనుకోవడం. అంతే అంతే, ఇదంతా అంటే దానికే. ప్రజెంటేషన్ ఎక్కువ మందికి ఇవ్వాలన్నమాట. స్కిల్ అంటేనే హెల్త్ గా అవగాహన ఎందుకంటే ఇస్తూ- యాంటీ యాక్సిడెంట్స్ ఇవన్నీ చెప్పండి చెప్పండి. అంతే, హెల్త్ అవగాహన ఇస్తూ వెళ్ళడం ద్వారా మనం తొందరగా మన నెక్స్ట్ ర్యాంక్ కి రీచ్ అవుతాం, అంతేనా? సార్ వాళ్ళకి కావలసిన వ్యక్తులకి ఎవరైనా వచ్చిన ఈ చెప్పిన అవగాహన మొత్తం కనెక్ట్ అవుతుంది సార్. అప్పుడు కంపల్సరీ మనకు కాల్ చేస్తున్నారు. మళ్ళీ కాల్ చేస్తున్నారు. మీ కస్టమర్ నెట్వర్క్ కి అవగాహన అవుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీఆర్డర్ చేస్తున్నారు అవగాహన. రైట్, ఓకే. శ్వేత గారు, ఇది అయిపోయిన తర్వాత $1000 అబౌవ్ ఉండండి. $1000 మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు లీవరేజ్ ప్రోగ్రామ్ బాగుంది సార్. ఈ 5 పాయింట్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. అందులో 250 అండ్ ఎబో ఉండడం కూడా ప్లస్ పాయింట్ సార్. ఎందుకంటే మేము విని వాళ్ళకి చెప్పి వాళ్ళకి వచ్చే క్లారిటీ కన్నా మాతో పాటు వాళ్ళతో పాటు మేము కూడా కూర్చోవడం కూడా ప్లస్ పాయింట్ సార్. ఎందుకంటే సబ్జెక్ట్ వింటే డిస్కషన్ అప్పుడు ఈజీ అవుతుంది. ఇవి ఏవైతే 5 పాయింట్స్ ఉన్నాయో అప్పుడప్పుడు కొన్ని విడివిడిగా చేసాము, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక టార్గెట్ ప్రకారం చేయడం వల్ల వర్క్ అనేది ఈజీ అవుతుంది సార్. మెయిన్ మనకు రెగ్యులర్ గా ఇన్కమ్ రావాలంటే రెగ్యులర్ గా ఏదో చేయాలన్నమాట, ఆ రియలైజేషన్ అవసరం. అందుకని ఆ పాయింట్స్ అన్ని ఒక దగ్గర క్రోడీకరించాను. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ అయిందా, ఈ పాయింట్ అయిందా, ఏ పాయింట్ దగ్గర నేను ఆగిపోయాను అని చూసుకోవచ్చు. ఇంకా పెరగాలంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర ఏం వర్క్ చేయాలనేది మనకు ఉంటుంది, తెలుస్తుంది. సరే, అందరు కస్టమర్లు అట్లా కొనుక్కొని వెళ్ళిపోరు. ఖచ్చితంగా 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ అయినా సరే మీకు కనెక్ట్ అవుతారు, సబ్జెక్ట్ కనెక్ట్ అయి ముందుకెళ్తారు. అట్లా వచ్చిన వాళ్ళమే కదా మనం అందరం, కస్టమర్స్ కదా. సార్ అవును సార్. థ్యాంక్ యూ. ఓకే,
లాస్ట్ అయిపోయింది. అశోక్. ఓకే, ప్రసాద్ గారు మీ పాయింట్ రీచ్ అయింది. మీ పాయింట్ రీచ్ అయింది. రైట్ అశోక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వండర్ఫుల్ సార్. ఈ రిపబ్లిక్ డే రోజు మంచి పోస్టర్లు, కొత్త సంవత్సరం, కొత్త ఉత్సాహంతో వండర్ఫుల్ గా ఉన్నాయి ఈ పోస్టర్లు. అందరికి అంటే రికగ్నైజ్ ప్రతి పోస్టర్ వాల్యూ జిఎస్ఎం చేసిన, థ్యాంక్ యూ మీట్లు చేసిన, ఎల్పిటీలు చేసిన చిన్న దానికి కూడా వండర్ఫుల్ గా అందరికి గ్రాటిట్యూడ్ ఇచ్చేటట్టు ఇవి ఎంత wonderful గా చేసుకుంటే ఉంది. మనకి అంత టీం వచ్చే అవకాశం ఉంటుంది, అంతే సార్. ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా వెరీ ఒక్క పోస్టర్ కూడా ప్రతిదీ ఇంపార్టెంట్. పోస్టర్ అనే వాల్యూ గురించి ఏంటంటే అది వాళ్ళకి ఎంత, నాకు మాధురి మేడం దగ్గర తెలిసింది. ఒక పోస్టర్ రిలీజ్ చేసినాక, సార్ నా తమ్ముడిది రాలేదు సార్, ఒకటి చూడండి సార్, చెక్ చేయండి సార్ ఆ పోస్టర్ అని. అంటే అంత పట్టించుకుంటారా అని అనుకోలేదు. పోస్టర్ విలువ వాళ్ళ టీం మెంబర్స్ దగ్గర ఉంటది. సార్ నా పోస్టర్ సుబ్రహ్మణ్యం ఎమ్మంటే అంటాడు, నా పోస్టర్ రాలేదని సార్ అని. ప్రతిదీ కౌంట్ చేస్తుంటారు ప్రతి టీం. ఇప్పుడు మ్యారేజ్ డే పోస్టర్ నీకు హ్యాపీనిచ్చిందా లేదా అనుషది నీది? చాలా మరి ఇంకే అందరు హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పినప్పుడు హ్యాపీనా కదా నువ్వు? అట్లాగే అందరు కూడా. నాకు కూడా ఫస్ట్ లో అర్థం కాలేదు, ఏముంది లైట్ అని అనుకున్నా. కానీ దాని విలువ తెలిసిన తర్వాత ఇప్పుడు సార్ శివరాం గారు అన్నారుగా, ఆ గుర్తింపు అనేది ఇంపార్టెంట్, మనము మర్చిపోవద్దు. వాళ్ళకి ఒక 500 రూపీస్ వచ్చినా అంతే, ఇంకా అది కష్టమే అట్లా. సో మాధురి గారి ఇంట్రెస్ట్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ ఇన్కమ్ లో, ఇన్కమ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ టీమ్ కి. ఈ సపోర్టెడ్ ఇన్కమ్, సర్వైవల్ ఇన్కమ్, ఈ స్కిల్ బేస్డ్ ఇన్కమ్ మీద మెయిన్ అసలు ఇండస్ట్రీ ఆధారపడింది స్కిల్ బేస్డ్ ఇన్కమ్ లో. ఈ 5 పోస్టర్లు కూడా ఆ స్కిల్ బేస్డ్ మీదే ఆధారం. ఓ వెరీ గుడ్. అంతే, అదే అందుకనే ఈ క్రియేటర్ అని పెట్టింది. అవునా? ఎస్, గుడ్. మీ దగ్గర అవుతున్నారా? అందరికి డైమండ్ క్రియేటర్ అవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేయండి. ఓకే, జానే సార్ చెప్పండి. సార్ చెప్పిన దానికి నేను యాడ్ చేయాలనుకున్నా సార్. యాక్చువల్గా పోస్టరే కాదు, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అబ్జర్వ్ చేస్తారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. గ్రూప్లో పర్సన్ ఉన్నాడంటే మనల్ని తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఇన్యాక్టివ్ ఉన్న కస్టమర్స్ ఈవెన్ లాగిన్ జస్ట్ ఉన్నా కానీ అసలు ఏం యాక్షన్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. మన సీరియస్నెస్ కనబడుతూనే ఉంటది అందులో. చాలా 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 అబ్జర్వ్ చేస్తారు. మనం అనుకుంటాం వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయరు, వాళ్ళు అసలు వివాకే టచ్ లేరు అనుకుంటాం. కానీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి అనుకున్న సమయంలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. గ్రూప్లో ఉన్నారు అంటే మాత్రం సో ఆ 250 అండ్ 500 వాళ్ళ రెస్పాన్స్ అనేది ఇస్తుంటే ఇంకా వాళ్ళ టీంని ఇంప్రూవ్ చేసుకున్నది ఇండైరెక్ట్. సార్, ఎవరైతే రెస్పాన్స్ ఇస్తుంటారో వాళ్ళకి తప్పకుండా ఎక్కడో ఒక్కడ వాళ్ళ టీం వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వాట్సాప్ జూమ్ భాషను కరెక్ట్గా ఇది నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏబిసిడి లేదే దీనిలో. చూసారా సీక్రెట్? శ్రీరంగ సార్ అందుకునే ఉంటుంది సార్, ప్రతి దానికి ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అంటుంటాడు. నేనేదో నా మీద అభిమానం అనుకుంటాను, కానీ టీం పెంచుకోవడానికి ఆయన చాలా తెలివి. ఆయన మంచి వ్యాపారి. ఆయన ఏదో నా మీద అభిమానం అట్లా అంటే వాళ్ళు ఇస్తేనేమో నా మీద అభిమానం లేనట్టు, ఇస్తే ఇవ్వకపోతే నా మీద లేనట్టు, ఇస్తే ఉన్నట్టు, ఇలాంటి చెల్లవు బిజినెస్ దగ్గర. మన టీంని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావడానికి నేను ఏ స్కిల్ తోటి ఉండాలి అట్లా చూసుకోవాలి. శ్రీరంగ సార్ చాలా తెలివైన వాళ్ళు. అయితే మీకు ఏం పాయింట్ నచ్చిందండి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇక్కడ నాకు ఈరోజు పోస్టర్స్ ఇచ్చా కదా సార్, ఎల్పిటి పోస్టర్, AC/DC, ఇవన్నీ పాయింట్స్ కూడా నాకు సూపర్ గా కనెక్ట్ అయ్యి చాలా సపోర్టింగ్ కనెక్ట్ అయినాయి సార్. ఈ వర్క్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ సార్. ఇవన్నీ కూడా మీకు ఇవి పంపిస్తాను అందరికి. చాలా సపోర్ట్ సార్. చెప్పండి, చాలా సపోర్ట్. ఈ పోస్టర్స్ అన్ని కూడా చెప్పండి చాలా సపోర్ట్ అవుతాయి సార్. ఇంకొకటి బుల్లెట్ పాయింట్ 6 పాయింట్స్ లో 5 నేను చూపించాను, 6th రేపు చూపిస్తాను. అది మెయిన్ అది మీకు తెలిసిందే. కానీ ఉదయం నుంచి ఆలోచించి వీటన్ని క్రోడీకరించి ఇప్పుడు దాన్ని చేసేసరికి కొంచెం టైం పట్టింది. అందుకని కొంచెం హడావుడిగా జరిగింది. ఏ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా ఇప్పుడు బాగా అర్థమైంది సార్.
ఈ నెట్వర్క్ క్రియేషన్ లో ఇన్ని స్టెప్స్ ఉన్నాయనేది కూడా మనకు బాగా అర్థమైంది. అది అది మీకు తెలుస్తండి. ఎక్కడ ఎవరి దగ్గర ఏ పని చేయాలి ఏంటి అనేది మీకు అంత భాష అర్థమైపోతుంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ అందరికి. రేపు రేపు ఇదే టైంకి 5కి వచ్చేసేయండి. ఇవే పాయింట్స్ మళ్ళీ మళ్ళీ రివిజన్ అవుతాయి. పాయింట్స్ రివిజన్ అవుతాయి. కొత్త పాయింట్స్ కూడా మన వాళ్ళు చెప్తారు, వాళ్ళ స్వీయ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, ఆ స్వీయ ఎక్స్పీరియన్స్ ఎంతో ఇంపార్టెంట్. సార్ చెప్పింది. ఇక నేను కూడా కొంతమంది చెప్పి వదిలేశాను. ఇప్పుడు భోగ సార్ రోజు పెడుతున్నారు లింక్. దానికి ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వీఆర్ రెడీ అని అంటే వాళ్ళకి అందరికి ఏముంటుందంటే టీం అందరూ యాక్టివ్గా ఉన్నప్పుడు నేను అట్లా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అలా కాదు, ముందు మనం ఇస్తూ ఉంటే మన సీరియస్నెస్ వాళ్ళకి కనబడుతుంటది. ఓకే, అట్లా నేను లేనందువల్ల నా సీనియర్ కూడా డల్ అయిపోయాడు, ఆ పేరు తెచ్చుకోవద్దు. నేను లేనందువల్ల సీనియర్ కూడా డల్ అయిపోయాడు, నాకు బిజినెస్ జరగట్లేదన్న డల్నెస్. ఇదంతా బిజినెస్ ఏంటంటే మొన్నటి దాకా జరగలేదా? ఏ రోజు కూలి ఆ వారం వచ్చినట్టు రాలేదా? వచ్చింది కదా. కంపెనీ అయితే ఉంచుకుందా? 3 వారాల తర్వాత ఇస్తాం, మాకు 3 నెలలు అయింది రాక, అలాంటిది ఉందా ఎక్కడైనా? మరి ఇంకేం కావాలి? ఎప్పుడు యాక్టివ్ ఉంటే అప్పుడు యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. మంచి టీం తెచ్చుకుంటే, ఓ సైడ్ తెచ్చుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. అదే ఇప్పుడు ప్యాసివ్ స్టెప్స్. సింపుల్. సో రెస్పాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీ గురించి మీ టీంకి మీరు చెప్పుకున్నట్టు, నాకు ఈ వివా పట్ల, ఈ వర్క్ పట్ల చాలా చాలా ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దీస్ వర్క్ అని చెప్పినట్టు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. స్టార్ 1000s అండ్ అబోవ్ ఉండండి. స్టార్ రూపీస్ 500. ఆల్ ది బెస్ట్. ప్రతిరోజు 5 PM రండి. నెక్స్ట్ జరిగే ఏప్రిల్ 5th సండే రోజు మీ ఇక ఆ డేట్ని బుక్ చేసేసుకోండి, ఇంకా ప్లీజ్ చేసేయండి. సరేనా? థ్యాంక్ యూ కవిత మేడం, అందరికి ఆల్ ది బెస్ట్. నేను 1000 అవ్వాలి, ఆ ఒక్క కోరిక డ్రీమ్ని తీర్చుకోవాలని అట్లా అనుకోండి, అంతే, అది అయిపోతుంది. స్టార్ 1000 స్టే. వీరాంజనేయులు గారు హాయ్, ఖలీల్ గారు, నాగేశ్వరరావు గారు, ఈవినింగ్ ఫ్రీ టైం చేసుకోండి సార్. సోనలత మేడం మీరు కూడా ఫ్రీగా కూర్చోండి ఒక దగ్గర. వసుంధర గారు మీరు కూడా వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడానికి. శ్రీదేవి గారు ఆల్ ది బెస్ట్. జయసుధ గారు మీరు కూడా ఓకే. లక్ష్మీదేవి మేడం థ్యాంక్ యూ. పార్వతి గారు మీరు కూడా వీలు చేసుకొని చక్కగా కూర్చోండి. ఒక మొబైల్కి ఇట్లా స్టాండ్ పెట్టడము అట్లా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. రిపబ్లిక్ డే రోజు వచ్చి నేను లింక్ చేయట్లేదు రిపబ్లిక్ డేని, తన బర్త్డేని ప్లస్ ఈ ప్రోగ్రామ్ ని లింక్ చేయట్లేదు. ఇప్పుడు అశోక్ చెప్పిన తర్వాత ఇది లింక్ అయింది అనమాట. ఓకే, స్టార్ 1000s మీరు అందరు కూడా. దుర్గాదేవి గారు నమస్తే. నాగరాణి గారు, మౌనిక గారు బయట ఉన్నారా? ఇప్పుడు ఒక చిన్నది ఒకటి చూడండి. బయట ఉన్నా కానీ అట్లా మౌనిక అప్పుడప్పుడు అట్లా వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి కళ్యాణి మేడం కూడా బయటే ఉంది. అప్పుడప్పుడు శాంతి మేడం వీడియో ఆన్ చేసుకొని కనపడము, మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవడము, ఇది జరుగుతుంది కదా. ఇలా స్టార్ 1000 ఏవో చేయాలి. ఇప్పుడు తరుణ్ ప్రసాద్ గారు చేసిన ఇవి పనులు చూసుకుంటూనే ఇస్తేనేమో ఫుల్ టైం ఆ సెషన్కి ఇచ్చేయండి, లేకపోతే కొంచెం పక్కకి వెళ్ళి రావడము ఇచ్చేయండి. అప్పుడప్పుడు ఆన్ చేసుకొని ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా షేరింగ్లు తీసుకునేటప్పుడు ఎవరైతే ఆన్ చేసుకొని ఉంటారో ఆ స్టార్ 1000 అబోవ్ తోటి ఖచ్చితంగా ఆ టైంకి వాళ్ళు ఉంటే నేను తీసుకుంటాను వెంటనే. అంటే సార్ నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నాను అని మీరు చెప్పినట్టు భాష, జూమ్ భాష ఏంటి, వీడియో ఆన్ చేసుకుంటాను. ఈరోజు ఉదయం ఫోటో రెడీ అయ్యి వచ్చి తను ఇచ్చారు. అట్లా మీకు ఏమాత్రం 1% ఛాన్స్ ఉన్నా వీడియో ఉంటే అప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఎంతో మంది వచ్చారు. అందరూ చక్కగా వీడియో ఆన్ చేసుకొని విన్నారు, నోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరో టీము బుచ్చిరెడ్డి గారు ఆన్ చేసుకొని కిరాణ్ షాప్ లో కూర్చొని రాసుకోవడం మీ టీంకి ప్లస్ పాయింటా కాదా?
లావణ్య మేడం మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ప్లస్ పాయింట్ సార్, ఇన్స్పైర్ అవుతారు సార్. అదే అట్లా అనమాట. ఏది మన టీంని, ఇప్పుడు నేనున్నాను, నా టీంని ఏది నిలబడుతుందంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలే నిలబెడతాయి అసలుకి. నేను ఒకసారి గమనించాను అది. ఎస్, ఇలాంటి ఇన్స్పిరేషనే మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని దేనికోసం నేను ప్రోగ్రాంలో అంటే స్ఫూర్తి కోసము, స్ఫూర్తిని ఇవ్వడానికి, స్ఫూర్తి పొందడానికి. ఏం ఆశటి? స్ఫూర్తి ఇవ్వడానికి, స్ఫూర్తి పొందడం, దాన్ని ఇన్స్పైరింగ్ అంటాం. ఓకే, డైమండ్ సార్ మీకేంటి ఈరోజు సెలవు మంచిగా దొరికింది, టైం ఇచ్చారు. అవును సార్. 5కి ఉంటుందండి ఇట్లా ప్రతిరోజు. ఓకే ఓకే హెడ్ సార్. ఫోన్స్ తీసుకెళ్ళండి, మీ డ్రైవింగ్ లేనప్పుడు కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, సరేనా? అంటే ఇంకా ఓపెన్ గా ఉంటే బాగోదు, కానీ హెడ్ ఫోన్స్ ఉంటే మీ ప్రైవసీ మీకు ఉంటుంది మీటింగ్ అంటే. ఓకేనా? బాగుందా సెషన్? రేపు ఇవే ఆర్డర్లో ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పిస్తాను ఎగ్జిక్యూటివ్ తోటి. ఏం చెప్పిస్తానంటే నిన్న చెప్పిన 5 పాయింట్లు ఒకసారి చెప్పండి అని 1000లో ఎగ్జిక్యూటివ్ను అడిగి మళ్ళీ ఒకసారి అట్లా రివ్యూ. ఇంకా ఇదే తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు శ్రీరంగ సార్ అన్నారు చూడండి, అవన్నీ పాయింట్లు ఒకే దగ్గర క్రోడీకరించేసరికి తన మైండ్లో కొన్ని ఐడియాలు వస్తాయి, ఎవరి దగ్గర ఏంటి ఎలా చెల్లాలి అట్లా. దాని మేడం మీ ఫీడ్బ్యాక్. 250 అండ్ 250 500 ట్రైనింగ్ ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. 250 అవ్వాలనే ఒక కోరిక అనేది పెరుగుతుంది సార్ టీంలో. అది కూడా వస్తుంది. ఖచ్చితంగా ఏంటి 5 PM ప్రోగ్రామ్ లేదేంటి, రోజు వచ్చే ప్రోగ్రామ్ రావట్లేదేంటి అని అడుగుతారు సార్. 250 అంటే 250 అంటే ఏంటి అని అడుగుతారు. ఇంకా అది అయిపోతుంది సార్, అంతే. ఒక ప్రోగ్రామ్ అనేది వీళ్ళకే అని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా క్రియేషన్ 100% జరుగుతుంది సార్. దానికి ఒక వాల్యూ కూడా వస్తుంది సబ్జెక్ట్కి. ఇది టీమ్ బోనస్ సబ్జెక్ట్ ఇది. ఇంకోటి నా మైండ్లో ఉన్నది ఏంటంటే జూన్కి వస్తున్నటువంటి 250 500లని ఏ రోజుకైనా 1000లను వీళ్ళనే చేయగలుగుతాం కదా, అంతేనా కదా? అంతే సార్. ఏ రోజుకైనా వీళ్ళనే చేయగలుగుతాం, వేరే వాళ్ళని అయితే చేయలేం. మరి వీళ్ళని మనం నిలబెట్టుకోకపోతే ఎట్లా? చాలా అవసరం. మీ 250 500లు వాళ్ళ డైమండ్ క్రియేషన్ అవుతూనే వాళ్ళ స్టెప్స్ ఎటు పడాలి? స్టార్ 1000 పడాలి. స్టార్ 1000. అందుకని ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సరే, అబౌట్ మీది సురేష్ చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పొచ్చు. ఇది మీ నా ఫీడ్బ్యాక్. వెంటనే గుర్తుండే సబ్జెక్ట్ కాదు సార్ వీళ్ళకి. 250లకి పదే పదే వినడం వల్ల ఏమైతుందంటే అది వాళ్ళకి సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోతుంది. మాకే ఆరపవర్లో ఒక పాయింట్ అర్థం కావడానికి మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. అట్లాంటిది వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు సార్ బుచ్చిరెడ్డి సార్ విన్నదే తెలిసిందే, కానీ చెప్పడానికి అక్కడ స్టక్ అయిపోయారు. అంతే. అట్లా ఇక్కడ ఏమైతుందంటే రివ్యూ అయిపోతుంది. పదే పదే వినడం, పదే పదే రాసుకోవడం, అది ఏమైతుందంటే అలా పర్ఫెక్షన్ అనేది రావడానికి అసలు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా వర్క్ అందరికి ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ స్టార్ 1000 ఎగ్జిక్యూటివ్స్ కూడా ఎవరితో అని చెప్పేటప్పుడు 5 రకాల ఇన్కమ్లు ఉంటాయండి, నోట్ చేసుకోండి. మనది ఇది స్కిల్ బేస్డ్ ఇన్కమ్. మీరు ఇప్పుడు సర్వైవ్ లో ఉన్నారు, సపోర్ట్ ఇన్కమ్ అసలు లేనే లేదు మీకు. ఓకేనా? సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ కూడా ఉంటుంది ఇందులో. మీ లీడర్షిప్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇట్లా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నార్మల్ గా మీరు అడిగినప్పుడు చెప్పడం వేరు, రేపు మీరే స్పీకర్ 5 ఇన్కమ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు చెప్పడం వేరు. మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ క్వాలిటీ చేయడం అనేది ఇంపార్టెంట్. అప్పుడు వింటూ వింటే అది వస్తుంటది. అప్పుడు చెప్పడం కోసమైనా వచ్చి రాసుకుంటుంటారు. తెలియకుండానే వాళ్ళందరూ స్పీకర్లు అవుతారండి. శ్వేత మేడం, మీ టీం అందరూ కూడా తెలియకుండానే వాళ్ళకి అది ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఇక చూడండి, టెస్టిమోనీస్ మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్. ముఖ్యంగా కొత్త వాళ్ళకంటే కూడా ఉన్న వాళ్ళకి దీని మీద టెస్టిమోనీస్ చూపించడం. అయితే మీకు ఇప్పుడు ఏం అర్థం కావాలి? ఓకే రంగా సార్, ఇంకా అయిపోయింది, జస్ట్ ఫీడ్బ్యాక్ కోసమే. మీకు ఏ అవగాహన కలగాలి మీకు? అశోక్, నేను ఒక జిఎస్ఎంని ప్లాన్ చేస్తే ఒక ట్యూషన్ని, ఒక కంటెంట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని మీకు అర్థం కావాలి. నేను ఎవరికి చెప్తున్నాను? కస్టమరా, రిటైలరా, పార్ట్నరా? ఓకేనా? వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అట్లా. ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేషన్ చేసుకున్నానా లేదా? నాకు
నాకు ఇచ్చిన ఈ 1 అవర్లో. ఎందుకంటే నా సూపర్ సీనియర్స్ ఉంటారు, వెల్గా రిటైల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, స్ట్రక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అనేక మందికి నేను కనెక్ట్ చేసుకోవాలి. అందుకోసం సరేనా. ఇది ఈ నుంచి రేపు రేపు ఇంకోటి ఎన్ఎల్పి ఎన్ఎల్డి గురించే చెప్తాను వేరే కోణంలో. అంటే అదే పాయింట్, ఎన్ఎల్పి ఎన్ఎల్డిని రేపు హైలైట్ చేస్తాము. నేమ్ లిస్ట్ ఎట్లా రాస్తే బాగుంటుందని చెప్తాను. నేను దేని గురించి చెప్తున్నానో ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇస్తా వాయిస్ మెసేజ్లో, ఓకేనా. అప్పుడు మీకు కొంచెం దాని మీద ఉంటుంది. సో అశోక్, నువ్వు ఎవరికైతే చెప్పబోతున్నావో దాన్ని చాలా వెల్ ప్లాన్గా చేసుకోవాలి. 2 చెయ్యి జిఎస్ఎంలు, నీకు మార్నింగ్ అయితే కుదురుతుంది, ఓకే. కానీ ప్లానింగ్ అనమాట ఖచ్చితంగా. ఇదే నా టీంని నిలబెడుతుంది, ఈ ట్రైనింగే నా బోత్ సైడ్ బ్యాలెన్స్ చేసేలా చేస్తుంది అనేది గుర్తుపెట్టుకో. ఇక మొత్తం మారిపోయింది డైరెక్ట్ సెల్లింగ్. ఇక వందే మాత్రం ట్రైన్ తయారైనట్టు తయారైపోతుంది డైరెక్ట్ సెల్లింగ్. ఇక మనం పరిగెత్తాలి. ఈ డిజిటల్ స్కిల్స్ని పెంచుకొని ఉన్నాం అనుకో, సూపర్, రైట్. ఈరోజు ఏదైతే ఒక గుప్పెట్లో ఉందో అది ఓపెన్ అయినప్పటికల్లా నేను ప్లస్ అందరికీ నా వాళ్ళకి డిజిటల్ స్కిల్స్ నేర్పించుకొని ఉన్నానా లేదా, అలవాటు చేసుకున్నానా లేదా, ఓకే. నా సిస్టమ్ని నేను తయారు చేసుకున్నాను కదా, అలాగా. ఓకే, మీ ఫీడ్బ్యాక్ జానేసర్. ఈ ప్రోగ్రామ్ మీద మనం నిర్ణయం తీసుకున్నాం కదా, లీవరేజ్ ప్రోగ్రామ్. ఎస్ సార్, ఎస్ సార్, ఇది చాలా అవసరం. సో ఇది అంటే మెయిన్గా 250లకి అవసరం. అంటే వీళ్ళకు ఇప్పుడు ముందుకెళ్ళడానికి అవసరమైన సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ 500s కానీ 1000s కానీ కావాల్సిన వాళ్ళు వీళ్ళకే బేసిక్స్ కావాలి. ప్లస్ అంటే ప్రోడక్ట్ చెప్తున్నా. ఏమన్నా ఒకవేళ ఏమన్నా వర్క్ ఉంటే ఓకే మీరు సార్, లావణ్య మేడం, లేకపోతే మీ ఇష్టం, కూర్చుంటే ఈ టాపిక్ వాళ్ళకు ఖచ్చితంగా అవసరం. అంటే చూసినా కానీ